దీన మనస్సుని గురించి కొన్ని మాటలు మాట్లాడాడు. ఒకసారి మీరు ఆ వచనంకి వెళ్ళి చూడండి. మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సు అను వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి. దీన మనస్సుని గురించి, దాన్ని కలిగి ఉండేవాడు పొందుకునేటువంటి కొన్ని ఆశీర్వాదాల గురించి అక్కడ రాశాడు దేవుడు. తన దాసుడైన పేతుర్ని పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించి ఆ వచనాలు రాయించాడు. మనం ఇది ఏముందిలే అనుకుంటాం, కానీ మనం పొందగోరేటువంటి 3 విధములైనటువంటి దీవెనలు లేక ఆశీర్వాదాలు ఈ అంశంలోనే ఉన్నాయి. దీన మనస్సు అనే అంశంలో. దాన్ని కొంచెం వివరించడానికి టైం తీసుకుంటుంది, అయినా పర్వాలేదు, మీకు సంక్షిప్తంగా వివరిస్తాను. నిన్న సేవకుల సదస్సులో కూడా దీనికి సంబంధించినటువంటి విషయాలను ప్రస్తావించడానికి దేవుడు ప్రత్యేకంగా ప్రేరణనిచ్చాడు. ఈరోజు మీతో కూడా అది పంచుకుంటాను. జాగ్రత్తగా మీరు మనసు పెట్టి వినడానికి ప్రయత్నం చేయండి. ఇక వేరే ఆలోచనలు ఏం చేయొద్దు. దీన మనస్సు ఎవరైతే కలిగి ఉంటారో వారు దేవునికి ఆకర్షణీయంగా కనబడతారు అని చెప్తున్నాడు. దీన మనస్సు అంటే ఉంది, దీనంగా ఉండటం, వినయంగా ఉండటం, సాత్వికంగా ఉండటం, సౌమ్యంగా ఉండటం అని సహజంగా అనుకుంటాం. కొంతమంది ఎదుటి వాళ్ళ ఎదుట చాలా దీనంగా నడుచుకుంటారు, కానీ లోపల దేవుడు వారి హృదయం వైపు చూసినప్పుడు వారి హృదయం గర్వంతో నిండి ఉంటుంది. కానీ దీన మనస్సు అనేది మనుషుల కంటే ముందు దేవుడు ఆమోదించాలి, దేవుడు దేవుడు ఏమంటారు దాన్ని, ఆయన మార్కులు వేయాలి, దేవుడు మార్కులు వేయాలి మన దీన మనస్సుకి. ఈ దీన మనస్సు మనం సాధన చేయాల్సినటువంటి అంశం. దీనంగా ఉండటం అంటే యేసు ప్రభువే మనకు మాదిరి. యేసు ప్రభు తనను గూర్చి తాను చెప్పుకున్న మాటల్లో ఒకటి మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనంలో 29వ వచనంలో రాయబడి ఉంది. యేసు ప్రభు తనను గూర్చి తాను చెప్పుకున్నటువంటి మాటలలో, నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను. ఏ వచనం అయ్యాదే? 29వ వచనం 11వ అధ్యాయం. ప్రయాసపడి భారము మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును అన్నాడు. ఇప్పుడు దీన మనస్సు అంటే ఏంది? నేర్చుకునే మనస్సు. చాలా దీనుడండి, మనం చెప్పినా వింటాడండి, నేర్చుకుంటాడండి, చాలా వినయం కలిగినోడండి, దీనుడండి, ఎదురు చెప్పడండి, అహంకారంగా ప్రవర్తించడండి, చాలా మంచివాడండి అంటాం మనం. బాగా వినండి, తీసుకోండి హృదయంలోనికి. కానీ ఇక్కడ యేసు ప్రభు నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను కాబట్టి వచ్చి నాకు నేర్పండి అంటల్లా. నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను గనుక మీరు నా యొద్దకు వచ్చి నేర్చుకోండి అంటున్నాడు. తప్పు ప్రభువా, దీన మనసు అంటే నేర్చుకోవాలి కానీ నేర్పించకూడదు అని మనం యేసు ప్రభుకి చెప్దామా? దీన మనస్సు అనగానే వినయంగా, సౌమ్యంగా, చిన్నగా, మెల్లగా తగ్గించుకొని మాట్లాడటం, అంత దీనంగా అదండి, ఇదండి, అదండి, తమరి దయండి అని, ఈ టైప్ ఆఫ్ మైండ్ని దీన మనసు అని మనం అనుకుంటాం. ఇప్పుడు మీకు ఫస్ట్ దీన మనస్సులో ఉన్నటువంటి విభిన్న కోణాలు చూపించి తర్వాత దానివల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో వివరించి ముగిస్తాను. జాగ్రత్త వినండి. దీన మనస్సు అంటే మనకు తెలిసి తగ్గించుకొని అవతల వాళ్ళ పెత్తనానికి లోబడి
వాళ్ళకి నొప్పించకుండా, ఏ ఇబ్బంది కలిగించకుండా సౌమ్యంగా వ్యవహరించడాన్ని దీన మనసు అని మనం అనుకుంటాం. దీన మనసులో అదొక భాగం. అహంకారంగా వ్యవహరించకుండా కొంచెం తగ్గించుకొని మాట్లాడటం, తగ్గించుకొని ప్రవర్తించడం, తగ్గించుకొని అడుగులు వేయటం దీన మనసులో ఒక భాగం కాదని నేను అనను. కానీ దీన మనసు అంతా అది కాదు. దీన మనస్సుకు మంచి మాదిరి, దీన మనసుని మనం నేర్చుకోవాలంటే మనకు మంచి మాదిరి ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన దగ్గర మనం ఈ దీన మనస్సు అనే దాన్ని నేర్చుకోవాలి. ఎందుకంటే ఆయన తన గూర్చి తాను చెప్పుకున్నాడు, నేను దీన మనస్సు గలవాడిని అని. ఇప్పుడు యేసు ప్రభు ఏ సందర్భంలో ఎలా వ్యవహరించాడో అలా మనం వ్యవహరిస్తే మనం కూడా దీన మనసు గలవారి లెక్కలోకి వస్తాం. దీన మనసు అంటే అందరూ అనుకునేది ఏంటంటే ఎవడేం చెప్పినా వింటాడు, ఎవడేం చెప్పినా చేస్తాడు, గంగిరెద్దులాగా తలూపుతాడు అనుకుంటారు. కానీ దీన మనస్సులో తగ్గించుకోవటం, నేర్చుకోవటం, సాత్వికంగా, సౌమ్యంగా, వినయంగా వ్యవహరించటమే కాదు, దీన మనస్సులో నేర్పించటం అనేది కూడా ఒకటి ఉంటుంది. దీన మనస్సు కలిగిన వాడు కేవలం ఎవడేం చెప్పినా విని తల ఊపి నేర్చుకుంటా ఉండటమే కాదు, యేసు ప్రభు చూపించిన కోణంలో దీన మనస్సులో నేర్పటం అనేది కూడా ఒకటి ఉంది. షాలేం రాజు గారికి అహంకారం ఎక్కువ అండి. వాళ్ళ తప్పు, వీళ్ళ తప్పు, అది తప్పు, ఇది తప్పు అని అంటాడు. లేకపోతే ఫలానా పాస్టర్ గారికి అహంకారం ఎక్కువ అండి. అసలు నిజంగా దీన మనసు అంటే ఎలా ఉండాలండి? ఎవరిని ప్రశ్నించకూడదండి, ఎవరిని విమర్శించకూడదండి, ఎవరిని తోలనాడకూడదండి. అంత తగ్గించుకొని వినయంగా దీన మనసు కలిగి చాలా తగ్గింపుతో ఉండాలండి. ఏదన్నా చెబితే నేర్చుకునేటట్టే ఉండాలి, కానీ ఎదుటివాడికి నేర్పేటట్టు ఉండకూడదని ఒక దిక్కుమాలినటువంటి ఆలోచన విధానాన్ని కొంతమంది ప్రస్తావించుకుంటూ ఉంటారు. దీన మనస్సు అవసరం లేనప్పుడు అది సౌమ్యంగా ఉంటుంది, తగ్గించుకుంటుంది, అన్ని విషయాల్లో అవతల వాళ్ళకి అవకాశాన్ని ఇస్తుంది. కానీ అవసరం వచ్చినప్పుడు దీన మనస్సు ప్రశ్నిస్తుంది కూడా, నీకు నేర్పడానికి కూడా ప్రయత్నిస్తుంది. సహజంగా ఏదన్నా సరేనండి, ఆ బ్రదర్ దగ్గరికి వెళ్తే కొంతమందిని గురించి అనుకుంటారు. ఏ కాడికి మనకి చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. మనం చెప్పేది వినరు, మనకి చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటారు అని దాన్ని అహంకారం గల మనస్సు అని కొంతమంది అనుకుంటారు. కాదు. దీన మనస్సులో నేర్చుకోవటమే కాదు, అవకాశం దొరికితే నేర్పించటం, అవసరమైన దగ్గర నేర్పించటం అనేది కూడా ఉంటుంది. ఇది దీన మనసులో ఒక భాగం. అవతల వాళ్ళకి నేర్పించడానికి ప్రయత్నిస్తే దీన మనసును ఒప్పుకోదు సమాజం. నోరు మూసుకొని నేర్చుకుంటా ఉంటేనే, ఎవడేం చెప్పినా గంగిరెద్దులా తలూపుతూ ఉంటేనే దీన మనసు అంటారు. కానీ దీన మనసు అది కాదు. దీన మనసులో నేర్చుకోవటం మాత్రమే కాదు, నేర్పించటం అనేది కూడా ఒకటి ఉంది. ఒకటి గుర్తుపెట్టుకోండి. అంటే నేర్పించేవాడు కూడా దీన మనసు కూడా లెక్కలోకి వస్తాడు. ఒకటి. రెండవది, దీన మనసు అంటే ఎవరిని ఎదిరించకుండా తగ్గించుకొని, ఎవడేది చెప్పినా నువ్వు కరెక్టే, ఎవరేది ఇంకో మాట చూదా నువ్వు కరెక్టే, ఇంకో మాట నువ్వు కూడా కరెక్టే, ఇంకో మాట చూదా నువ్వు కూడా కరెక్టే. నేను అసలు ఎవరిని నొప్పించనండి. నేను చాలా దీన మనసు కలిగి ఉంటానండి. అసలు ఎవరిని హర్ట్ చేయనండి. నేను ఏదన్నా ఉంటే ఏదన్నా మనం ఇబ్బంది పడతాం, కానీ ఎదుటి వాళ్ళు మనం ఇబ్బంది పెట్టమండి. ఎందుకంటే దీన మనసు అండి నాది. సమాజం కూడా ఇలాగా ఎవడేం చెప్పినా తలకాయ ఊపేవాడిని, తల ఉంచేవాడిని, ఆమోదించేవాడిని. ఎంత దీనుడండి, అస్సలు ఎదిరించడండి. చాలా దీన మనసు కలిగినోడండి. అవునా? భార్య కొట్టినా మాట్లాడండి, ఎంత దీనుడు అనుకున్నా. చాలా దీనుడండి. భార్య జుట్టు పట్టుకొని పీకి ఒంగోబెట్టి 4 గుద్దినా సరే అస్సలు మాట్లాడండి. దీనుడండి. మన వాళ్ళు దీనత్వానికి పెట్టినటువంటి లింకులు అనమాట ఇవన్నీ కూడా. దీనత్వం అంటే ఇక అన్ని లింకులు అనమాట. దానికి దీనత్వం అంటే భార్య పట్టుకొని తన్నినా నోరు తెరవకూడదు,
ప్రశ్నించకూడదు, విమర్శించకూడదు, ఎదిరించకూడదు, ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు. అది దీన మనసు అంటే. కొంతమంది దీన్ని ఏం సాధన చేసినా చేస్తూ ఉంటారు. ఎవరిని ఇబ్బంది పెట్టద్దు, మనం ఎవరిని ఇబ్బంది పెట్టద్దు, ఎవరి విషయంలో మనం అభ్యంతరకరంగా ఉండకూడదు. అంటే దీన మనసు నాది అంట. దీన మనసులో మొదటి విషయం నేర్పటం అనేది కూడా ఉంది అనేది ఒకటి చెప్పా. రెండవది, దీన మనస్సులో విమర్శించటం, ప్రశ్నించటం కూడా ఉంది. ఎందుకంటే అంత పెడగా మాట్లాడతారు, అంత ముక్కుసూటిగా మాట్లాడతారు? అట్లా మాట్లాడకూడదు, అంత పెడగా ఉండకూడదండి. సౌమ్యంగా, మెల్లగా, చల్లగా, తీయగా. ఇంకొకటి ఉంటుంది, అది అనకూడదు. నేను దేవునికి స్తోత్రం, అట్లా ఉండాలి. అదేంటి దీన మనసు అంటే. మరి యేసు ప్రభు దీనుడు, నేను దీన మనసు గలవాడిని అని చెప్పాడు. శాస్త్రులు, పరిసయ్యులు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పిచ్చి చేష్టాలు చేస్తూ ఉంటే వాళ్ళని దుయ్యబట్టాడు. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పళ్ళెమును గిన్నెయు వెలపట కడుగుదురు కానీ లోపల దోపుతోనూ అజితేంద్రియత్వంతోనూ నింపబడి ఉంటుంది అని వాళ్ళని పాయింట్అవుట్ చేశాడు. అసలు అట్లా అనొచ్చా అండి? మనం దీన మనసు అంటే అస్సలు ఎవరినన్నా పాయింట్అవుట్ చేయవచ్చా? ప్రశ్నించవచ్చా? ఇబ్బంది పడరా వాళ్ళు? నొచ్చుకోరా? ఆయాసపడరా? మనకెందుకండి? దీనుడు అంటే ఏంటి? సైలెంట్గా ఉండాలా, సౌమ్యంగా ఉండాలా. అది ఏందండి, నడోటి మీద వాళ్ళ పరుగులు అట్ట తీసాడు ఏందండి? అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నము కొట్టిన సమాధులు, అవి వెలపట చాలా శృంగారించబడి ఉంటాయి కానీ లోపల సమస్త కల్మషముతోనూ కంపుతోనూ నిండి ఉంటాయి. సమాధులు, మీరు అలాంటి వాళ్ళు రాని మాట్లాడాడు. అయ్యో అంధులైన మార్గదర్శకులారా, అబ్బా అసలు వాళ్ళని ఎంత ఏకికాకులు గీశాడు. వాళ్ళు గనపడితేనే బస్సమని లెగుస్తాడు. దేవాలయంలోకి పోయి బల్లలు పడద్రోశాడు, పావురాలను అమ్మే వాళ్ళని, ఆ పావురాలను బయటకు వదిలేశాడు, పశువుల్ని తాళ్లతో కొరడాపేని పశువుల్ని బయటికి దోలాడు, రోకలు మార్చే వాళ్ళ బల్లలు పడద్రోసి గందరగోళం సృష్టించాడు ఆడ. అసలు దీనుడు అట్ట చేయొచ్చా? దీనులు అలా ప్రవర్తించవచ్చా? అసలు దీనులు ఏంది? ఎవరిని అస్సలు ఏమీ అనకుండా, నొప్పించకుండా, వాళ్ళు నొచ్చుకోకుండా, ఎదుటోళ్ళని ఇబ్బంది పెట్టకుండా, వాళ్ళు ఇబ్బంది పడకుండా, మెల్లగా చల్లగా ఉండాలి దీన మనసు అంటే. అది దీన మనసు అంటే అనేది లోకం ఇచ్చినటువంటి సాక్ష్యం, కానీ అది కాదు. దీన మనసులో ఇదిగో ఈ కోణాలు కూడా ఉన్నాయని చూపించిన వాడు ప్రభువైన యేసుక్రీస్తు. పాయింట్ 2, దీన మనస్సులో తేడా వస్తే ముఖం మీదనే ప్రశ్నించేటువంటి తత్వం కూడా ఉంటుంది. అది దైన్యంలో ఒక భాగం, దీన మనస్సులో ఒక భాగమట. అంత పెడగా ప్రవర్తించిన వాళ్ళని సమాజం దీనుడు అనదు, అహంకారం అంటది. ఆ యేసు ప్రభువుకి ఎంత అహంకారం అండి! ఆ శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు అంటే ఏందండి, అట్టబడ్డాడు. వాళ్ళు కనపడితే చాలు బస్సమని లెగుస్తాడు ఏందండి. మీరంతా వేషధారులని వాళ్ళ ముఖం మీదే అంటాడు ఏందండి అసలు అలా అనొచ్చా అండి? అదేం దీన మనసు అండి? అదేం పద్ధతి అండి? ఒరిజినల్ దీన మనసు అంటే అదేనండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే దీన మనసు నేర్పుతుంది, నేర్చుకుంటుంది మరియు నేర్పుతుంది. ఆ దీన మనసు విమర్శను తీసుకుంటుంది మరియు విమర్శిస్తుంది. దీన మనస్సు అవసరమైతే అరచేతులు దెబ్బలు తింటది, కొరడాల దెబ్బలు తింటది. హలో, అవసరమైతే త్రాళ్ళని కొరడా కూడా చేసి పేనిద్ది కూడా. 3 అయిపోయినాయి దీన మనస్సులో. అర్థమైందా? 3 జతలు చెప్పా. దీన మనస్సు నేర్చుకుంటుంది మరియు రాసుకో, నేర్పుతుంది. దానికంటే ముందు నేర్చుకుంటుంది. మొదటిది నేర్చుకుంటుంది, నేర్పుతుంది. రెండవది విమర్శను తీసుకుంటుంది.
నన్ను విమర్శించండి అని అడిగాడు. ఇన్ని మంచి కార్యములు చేశాను, ఏ కార్యమును బట్టి మీరు నన్ను రాళ్లతో కొడతారో చెప్పండి రా, నన్ను పాయింట్అవుట్ చేయండి. నా యందు పాపమున్నదని మీలో ఎవడ స్థాపించును? విమర్శించండి నన్ను. కామెంట్ ప్లీజ్ అన్నాడు ఆయన. నో కామెంట్స్ అనలేదు. విమర్శించండి, కామెంట్ చేయండి, నా గురించి మాట్లాడండి. దీన మనస్సు విమర్శను తీసుకుంటుంది, పిచ్చి పిచ్చి చేష్టాలు చేస్తే డైరెక్ట్గా పాయింట్అవుట్ చేస్తుంది, విమర్శిస్తుంది. 2, మూడవది, దీన మనస్సు అవసరమైతే దెబ్బలు తింటది. అరచేతుల దెబ్బలు తిన్నాడు, కొరడాల దెబ్బలు తిన్నాడు, నాగలి సాళ్ల వల్ల దున్నపడ్డాడు, అవన్నీ చేశాడా? మళ్ళీ దేవాలయము దొంగల గుహగా చేసి తిరన్న ఘట్టంలో ఎట్లా ప్రవర్తించాడు ఆయన? బల్లలు పడద్రోశాడండి. అలా వ్యాపారాలని తల్లకిందులు చేసి త్రాళ్లతో కొరడాను కూడా పేనాడు. కొరడా దెబ్బలు తింటమే కాదు, కొరడాను కూడా పేనే పరిస్థితి కూడా ఉంటుంది దీన మనస్సులో. ఇది ఒరిజినల్ దీన మనస్సు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇది సమాజం దృష్టిలో దీన మనసు యొక్క స్వరూపం. సమాజం విషయంలో దీన మనస్సు గలవాడి యొక్క స్పందనలు. సమాజం దృష్టిలో దీన మనస్సు గలవాడు కలిగి ఉండాల్సిన స్పందనలు యేసు ప్రభువే చూపించాడు. ఇప్పుడు నేను కొన్ని విషయాలు ప్రశ్నించినప్పుడు కొంతమందికి నా మనసు ఎలా కనపడుద్ది? అహంకారం అండి, వాళ్ళని వీళ్ళని గద్దిస్తూ ఉంటాడండి. మరి యేసు ప్రభు నామాన్ని దూషణ పాలు చేసి ఆయనను గురించి ఎట్లా పడితే అట్లా మాట్లాడి ఆయనకు రావాల్సినటువంటి మహిమను తీసుకెళ్ళి ఇంకా వేరే వాటికి ఆపాదించి మనుషుల్ని విశ్వాసులని అన్యుల్ని పక్కన పెట్టండి, విశ్వాసుల్ని తప్పుడు త్రోవలోనికి తీసుకెళ్ళి దేవుని సంఘము అనే దేవాలయాన్ని దొంగల గుహగా మారుస్తుంటే ఎట్లా చూస్తూ ఉంటామండి యేసు మనస్సు కలిగి? అలా చూస్తూ ఉన్నవాళ్ళు యేసు మనస్సు కలిగిన వారు ఎలా అవుతారు? అందుకే నాకు బాధ కలిగించినవి, అభ్యంతర కారణం అనిపించినవి తప్పకుండా నేను ప్రశ్నిస్తా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ముఖ్యంగా 3 విషయాల్లో నేను మెలకువగా ఉంటా, జాగ్రత్త కలిగి ఉంటా సంఘం విషయంలో. 3 విషయాలు. బోధలు, రకరకాల బోధలు ఉన్నాయి. వాటిల్లో 3 రకాల బోధలు చెప్తా, ఇంట్రెస్ట్ ఉంటే రాసుకో. నంబర్ 1, మన రక్షణకు అవసరమైన బోధ. మన మారు మనసు పొంది బాప్తిస్మంలోనికి నడిపించబట్టానికి అవసరమైనటువంటి బోధ, మన ఆత్మకు రక్షణ కలిగించేటువంటి అంశాలను గూర్చిన బోధ మొదటిది. అంటే మారు మనసు ప్రకటింపబడాలి, బాప్తిస్మం ప్రకటింపబడాలి. ఒక పాపి యేసు రక్తాన్ని ఆశ్రయించేటట్టు వానిని పురికొల్పాలి. దానికి సంబంధించిన బోధ, దీన్ని రక్షణ విషయమైన బోధ అంటారు. ఇది మొదటిది. రెండవది, రక్షణ పొందిన విశ్వాసులు ఆత్మీయ జీవితంలో ఎదుగు నిమిత్తము దేవుడు సిద్ధపరిచిన బోధ. రక్షణ పొందిన విశ్వాసులు ఆత్మీయ జీవితంలో ఎదగటానికి ఉపయోగపడే బోధలు. మొదటిదేమో విశ్వాసి రక్షణకు అవసరమైనటువంటి బోధ. రెండవది విశ్వాస ఆత్మీయ జీవితంలో ఎదుగుటకు తోడ్పడే బోధ. మూడవది విశ్వాసిని రాకడకు సిద్ధపరిచే బోధ. ఈ 3 విషయంలో ప్రతి దైవజనుడు సీరియస్గా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి, మెళకువగా ఉండాలి. ఒక కాపరి అయి ఉంటే వాని బాధ్యతలు ఈ 3 విషయాల్లో సరిగా నెరవేర్చాలి, లేకపోతే దేవుడికి లెక్క చెప్పుకోవాల్సి వచ్చింది. ప్రైజ్ ది లార్డ్. మొట్టమొదటిది ఏం చెప్పాను? మన ఆత్మ రక్షింపబడుటకు అవసరమైన బోధ. ఇప్పుడు మన రక్షణను డ్యామేజ్ చేసేటువంటి బోధలు చాలా వచ్చినాయి. మన రక్షణను డ్యామేజ్ చేసేటువంటి బోధలు చాలా వచ్చినాయి. వాటిల్లో ఒకటి యేసు ప్రభు దేవుడే కాదు అనే బోధ.
యేసు ప్రభు దేవుడే కాదు అనే బోధ. యేసు ప్రభులో ఆదాము సంబంధిత రక్తం ఉంది, అందరిలాంటోడే యేసు ప్రభు కూడా అనే బోధ. ఇది ఎలాంటిదంటే ఆయన ఔన్నత్యాన్ని తగ్గించే బోధ. అందరిలాంటోడే యేసు ప్రభు, కాకపోతే అందరికంటే మంచిగా బతికాడు. అట్లాగైతే అందరికంటే మంచిగా బతికిన వాళ్ళు చాలామంది భూమి మీద ఉన్నారు. వాళ్ళ రక్తం పాపాన్ని కడిగిద్దా? ఎందుకు? యేసు రక్తానికే అవకాశం ఉంది. అంటే యేసు రక్తము అందరి వంటి రక్తము కాదు, యేసు రక్తము దైవ రక్తము. కానీ యేసు ప్రభు కూడా అందరిలాంటోడే, యేసు ప్రభు కూడా సామాన్యుడే, యేసు ప్రభు కూడా మామూలుడే, యేసు ప్రభులో ప్రవహిస్తుంది కూడా మామూలు రక్తమే అని చెప్తే తెలియకుండానే ఆటోమేటిక్గా యేసు ప్రభు యొక్క ఇమేజ్ డౌన్ అయింది అన్నమాట. అదొక ప్లాన్, సాతాను కుట్ర. వీళ్ళే రెండు బోధించారు గతంలో. ఒకటి యేసు అందరిలాంటోడు, సామాన్యుడు, యేసులో ఉన్నది మామూలు రక్తమే, ఆదాము రక్తమే అని. రెండవది అసలు యేసు దేవుడే కాదని బోధించారు దరిద్రులు, కొంతమంది దరిద్రులు. యేసు దేవుడే కాదని బోధించారు. యేసు ప్రభు భూమి మీదకి వచ్చినప్పుడు దేవత్వపు మహిమను వదిలిపెట్టి వచ్చాడు. కానీ ఆయనను గురించి పాత నిబంధన లేఖనాలు, క్రొత్త నిబంధన లేఖనాలు రెండు ఏకమై సాక్ష్యం ఇచ్చినాయి. ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు సంపూర్ణ మానవుడిగా ఆయన వ్యవహరించాడు. ఆయన భూమి మీదకి రాకముందు సంపూర్ణ దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం. సంపూర్ణ దేవుడు అండ్ సంపూర్ణ మానవుడు కూడా. మానవుడు అంటే మళ్ళీ ఆదాము సంబంధమైన మానవుడు కాదు, మనుషులలో మనుషుడిగా పుట్టాడు. కానీ మనుషులందరికీ ఆయన ప్రత్యేకముగా ఉన్నాడు. ఎందుకంటే అందరి కొరకు పాప పరిహారార్థమే రక్తం చిందించాలి కనుక మానవుడే కానీ ప్రత్యేకమైన మానవుడు ఆయన. అర్థమైందా? అందరిలో అందరి వంటి వాడిలాగా ఉన్నాడు, కానీ పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు, మన వలె సమస్త విషయములలో శోధించబడినను పాపము లేనివాడుగా ఉన్నవాడు, పరిపూర్ణ పరిశుద్ధుడు. భూమి మీదకి వచ్చినప్పుడు దేవత్వపు మహిమలేమీ తెచ్చుకోలేదు, సామాన్యుడుగానే ఆయన భూమి మీదకి వచ్చాడు. భూమి మీదకి రాకముందు దేవునితో సమానముగా ఉన్నవాడు, భూమి మీదకి వచ్చి వెళ్ళిన తర్వాత తండ్రి కుడి పార్శ్వమందు సింహాసనం మీద కూర్చున్నవాడు, దేవుని పక్కన సింహాసనం మీద కూర్చున్నవాడు, దేవునితో ఈక్వల్. ఈ బోధ మన రక్షణకు అభ్యంతరకరమైనటువంటి బోధలలో కొన్ని బోధలు ఉన్నాయి. మన రక్షణనే డ్యామేజ్ చేసే బోధలు. వాటిలో ఒకటి యేసు దేవుడు కాదనే బోధ, యేసు అందరితో పాటు ఈక్వల్ అనే బోధ. అలాగే యేసు రక్తాన్ని తగ్గించి ఇతర విషయాలకు విలువనిచ్చే బోధ. కొన్ని బోధలు ఉన్నాయి, జాగ్రత్తగా వినండి. కొన్ని బోధలు ఉన్నాయి, వాళ్ళు యేసు రక్తం కాదు. యేసు రక్తం కంటే కూడా వాళ్ళ గొప్ప ఏంటంటే శనివారం, విశ్రాంతి దినం. విశ్రాంతి దినాన్ని పాటించకపోతే నరకానికి పోతారని బోధిస్తారు. కొన్ని సంఘాలు అలా బోధించే సంఘాలు ఉన్నాయి. విశ్రాంతి దిన ఆచారం పాటించకపోతే నరకానికి పోతారు. నేను అడిగాను ఒక బ్రదర్ని, ఒక పాపిని పరలోకం చేర్చేది ఈ శనివారమా, విశ్రాంతి దినమా, యేసు రక్తమా? మీరు చెప్పండి. వారాలా లేకపోతే యేసు రక్తమా? అది ఒక్కటే మాట. యేసు రక్తం అన్నప్పుడు ఇక నోర్ము. యేసు రక్తం కంటే శనివారాన్ని గొప్ప చేస్తామే, ఇంకొక వారాన్ని గొప్ప చేస్తావే. యేసు రక్తమే ఒక పాపిని పరలోకానికి చేర్చేది. పాపాలు కడిగి పరిశుద్ధపరిచి నూతనపరిచి నిత్య జీవానికి వారసుని చేసేది. ఏంటిది? యేసు రక్తం. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పండి. కాబట్టి యేసు దేవత్వము, యేసు రక్తము, అలాగే యేసు చేసిన శిలువ యాగం కంటే వేరే వాటిని హెచ్చించే బోధలు కూడా మన రక్షణను దొంగిలించే బోధలే. వీటితో పాటు నాలుగవది గతంలో చెప్పా, మళ్ళీ ఒక్కసారి చెప్తా.
చనిపోయిన వారు దయ్యాలు అవుతారనే బోధ కూడా మన రక్షణను డ్యామేజ్ చేసే బోధే, రక్షణకు డ్యామేజ్ కలిగించే బోధ. ఎందుకు చెప్పండి? చనిపోయిన వారు దయ్యాలు అవుతారు అని బోధించే బోధ కూడా మన పునాది సిద్ధాంతానికి దెబ్బ కొట్టే బోధ అని నేను చెప్పా. ఎందుకో చెప్తా. కొంతమంది ఒకళ్ళని చూసి ఒకళ్ళు దయ్యాలతో ఇంటర్వ్యూ చేసేవాళ్ళు ఉన్నారు. ఎప్పుడు చచ్చావు, ఎక్కడ పట్టావు ఈ మనిషికి, ఏం చేసుకొని చచ్చావు, ఎలా చచ్చావు అని దయ్యాలతో ఇంటర్వ్యూ చేసేవాళ్ళు ఉన్నారు. కొంతమంది మార్చుకున్నారు, కొంతమంది ఇంకా మార్చుకోవాలా, ఆ తంతు కొనసాగిస్తున్నారు. కొంతమందికి జ్ఞానోదయం అయింది, దేవుడు వాళ్ళ మనోనేత్రాలు వెలిగించాడు, కొంచెం ఆ తరహా మానుకున్నారు. గతంలో బాగా హల్చల్ చేసిన వాళ్ళు మానుకున్నారు. వాళ్ళని చూసి ఫాలో అయ్యేవాళ్ళు ఇప్పుడు ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. మొన్న ఇంకొక సహోదరుడు కూడా నా దగ్గరకు వచ్చినప్పుడు ఆ సహోదరుడు కూడా చెప్పా, డైరెక్ట్గా అడిగి ప్రశ్నించా నేను, చనిపోయిన వాళ్ళు దయ్యాలు అవుతారా? చనిపోయిన వాళ్ళు దయ్యాలైతే బైబిల్లో చెప్పిన పునాదే కూలిపోయిద్ది. ఎందుకంటే మనం ఏమంటున్నాం, చనిపోయిన తర్వాత మానవుడు దేవుని అధీనంలోకి వెళతాడు, తీర్పుకు గురవుతాడు. వాని పాపములను బట్టి నరకానికో లేదా రక్షణానుభవంలోకి వచ్చిన వాడైతే నిత్య జీవానికో పోతాడనేది కదా మనం చెప్తున్నటువంటి సువార్తలో ఒక భాగం. మీరందరూ ఎందుకు నమ్ముకున్నారు యేసు ప్రభుని? పెద్దగా చెప్పండి, నోరు తెరిచి చెప్పండి, మీకు దండం పెడతాను. ఏంది అసలు సౌండ్ చేయలేదండి? ఎందుకు నమ్ముకున్నావంటే తెల్లముఖం వేసుకొని చూస్తాయింది, పరువు తిస్తాయని చెప్పు. ఏం పొందుదామని నమ్ముకున్నావు? పెద్దగా నిత్య జీవాన్ని. ఏం తప్పించుకుందాం అనుకుంటున్నావు కదా? అదేగా అసలు మెయిన్, అదేగా మెయిన్. ఇంకా యేసు ప్రభు పరిపూర్ణుడు, ఆయనలో ఏ లోపం లేదు, నా కోసం ప్రాణం పెట్టాడు, దేవుడు అంటానికి సంపూర్ణమైన యోగ్యత యేసుకే ఉందని ఇంకా బోల్డ్ అన్ని కారణాలు ఉన్నాయి. మేజర్గా మీ మైండ్లో ఉందేంది? నిత్య జీవానికి చేరాలి, యేసు దగ్గరికి చేరాలి, పాపం నుంచి విడుదల పొందాలి, నిత్య నరకం తప్పించుకోవాలి, ఇదే కదా. మరి సచ్చినోడు చచ్చిపోయి దయ్యం అవుతాడు, భూమి మీదే తిరుగుతాడంటే ఇక నరకం లేదు, పరలోకం లేదని అర్థం. ఎంత డేంజరో చూడండి. అది ఏమైనా అర్థమైందో లేదో మరి మీకు? ఎంతమందికి అర్థమైంది? ఏం అర్థమైంది? అన్యుడికి సువార్త చెప్తున్నావు, నమ్ముకో, మారు మనసు పొందు, పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొందు, పరలోకం పోతావు, లేకపోతే నరకానికి పోతావు అని సువార్త చెప్తున్నావు. నువ్వే మళ్ళా చచ్చిపోయిన వాళ్ళు దయ్యాలు అవుతారని బోధించావు అనుకో. వాడేమంటాడో తెలుసా? ఒరే మాలోకం, వెర్రి మాలోకం, నువ్వే ఏం బోధిస్తున్నావురా? పరలోకం ఉందంటున్నావు, నరకం ఉందంటున్నావు, చస్తే ఆ పరలోకానికో నరకానికో దేవుడు తీసుకెళ్ళి వేస్తాడని చెబుతున్నావు, నువ్వే చెబుతున్నావు. మళ్ళా నువ్వే ఏం చెబుతున్నావు? చచ్చిపోయిన వాళ్ళు దయ్యాలై తిరుగుతారు అంటున్నావు. చచ్చిపోయిన వాళ్ళు దయ్యాలై భూమి మీదే తిరిగితే ఇంకా పరలోకం ఎక్కడా, నరకం ఎక్కడరా? ఇప్పుడు కూడా అర్థం కాలేదా? ఎంతమందికి అర్థమైంది? పరలోకం నరకం నిజమైతే సచ్చినోడు దయ్యమై భూమి మీద తిరగకూడదు. వాడు ఆ పరదైసుకో, ఈ పాతాళానికో దేవుడి చేత భద్రపరచబడాలి, బంధించబడాలి. పాపాత్ములు అనుకో పాతాళ అగ్నికి, పరిశుద్ధులు అనుకో పరదైసుకి. బైబిల్ చెప్తుంది అది. కానీ మనోళ్ళు ఏం చేశారు? సచ్చినోళ్ళు దయ్యాలయ్యి పడతారు అని గ్యాస్ నూనె పోసుకొని సచ్చిందంట, ఊరు వేసుకొని సచ్చిందంట. ఏందో ఈ ఎక్కువ దయ్యాలు కూడా ఎక్కువ ఆడవాళ్ళే ఉంటారు, అర్థం కాదు. సినిమాల్లో చూపించింది కూడా ఆడవాళ్ళని తెల్ల చెరగట్టి తిప్పుతూ ఉంటారు. ఎందుకంటే డైరెక్టర్లు అందరూ మగవాళ్ళు కదా, అందుకని ఆడవాళ్ళని దయ్యాలని చేశారు. దేవునికి స్తోత్రం. అవునా?
అసలు తప్పు 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 తప్పు. బైబిల్లో చనిపోయిన మానవ ఆత్మలు దయ్యములుగా మారి భూమి మీదనే తిరుగుతాయి అనడానికి ఒక్క వచనము కూడా ఆధారము లేదు. ఒక్క వచనం కూడా ఆధారము లేదు. మరి వీళ్ళు దాన్ని హైలైట్ చేసి చచ్చినోళ్ళు దయ్యాలు అవుతారు, వాళ్ళు భూమి మీద తిరుగుతారు అని బోధించినప్పుడు మన మూల సిద్ధాంతమే బద్దలైపోతుందిగా. దయ్యాలై భూమి మీద తిరిగితే మరి మీరే అంటున్నారుగా పరలోకం పోతాడు, లేకపోతే నరకానికి పోతాడు, పరదైసుకు పోతాడు, పాతాళానికి పోతాడు అని మీరే అంటున్నారుగా. మళ్ళీ మీరే దయ్యాలై తిరుగుతారని అంటున్నారు. అసలు ఇంతకు దయ్యాలై తిరిగేది నిజమా, లేకపోతే ఆ పరదైసు పాతాళానికి పోయేది నిజమా? మీరు ముందు అసలు ఒక అండర్స్టాండింగ్కి రండి అని వాడే మనకు కౌన్సిలింగ్ ఇస్తాడు. వింటున్నావా? బైబిల్ అట్లా కన్ఫ్యూజ్గా ఏం బోధించాల. బైబిల్ చాలా స్పష్టంగా బోధించింది. చనిపోయిన మానవ ఆత్మలు దయ్యములుగా మారవు. చనిపోయిన మానవ ఆత్మలు ఆత్మలుగానే ఉన్నాయి. వాళ్ళు పరదైసులోకి కానీ పాతాళములోనికి కానీ పంపబడతారు తప్ప వాళ్ళు మళ్ళా భూమి మీద తిరిగే ఛాన్స్ లేదు. అంటే ఏందన్నా అసలు దయ్యాలే లేవంటావంటే దయ్యాలు లేవని నేను అనట్లా. దయ్యాలు ఉన్నాయి. అయితే చచ్చిపోయిన మానవుల ఆత్మలు మాత్రం కావు. మరి దయ్యాలేంటి అంటే పడద్రోయబడిన దేవదూతలు, వాళ్ళు దెయ్యాలు. మళ్ళా వాళ్ళు కూడా దెయ్యాలంటే మళ్ళీ వికృతంగా ఊహించుకోకండి. మూవీలు చూసి సినిమాలు చూసి దెయ్యం అనగానే ఏదో భయంకరంగా ఊహించుకుంటారు. దెయ్యాలు ఎవరో తెలుసా? దేవదూతలే, పడద్రోయబడిన దేవదూతలు. అర్థమైందా? మనం ఊహించుకున్నట్టు ఉండరు వాళ్ళు. వాళ్ళ వ్యక్తిత్వము అంత వికారంగా మారిపోయిందన్నమాట. వాళ్ళ ఆకారం కాదు, వాళ్ళ వ్యక్తిత్వము అంత దుర్మార్గంగా మారిపోయింది. పడద్రోయబడిన దేవదూతల యొక్క వ్యక్తిత్వము అంత దుర్మార్గంగా మారిపోయింది. లేదన్నయ్య వాటి స్వరూపాలు కూడా వికారంగా ఉంటాయి అన్నయ్య అంటే మూవీలు చూసి నీకు అట్లాంటి కళ్ళు వస్తున్నాయి అన్నమాట. ఎప్పుడో ఏదో సినిమా చూస్తావు, దానిలో దయ్యం వికారంగా ఘోరంగా కనపడిద్ది. ఇక దాన్ని నీ మైండ్లో నీ కంప్యూటర్లో ప్రింట్ అయిపోయింది. అది ఇక నీ కళ్ళు వచ్చినప్పుడల్లా ఆ వికార రూపాలే కనపడతా ఉంటాయి. అవసరమైతే అవి కూడా అట్లా చూపిస్తాయి, ఎందుకంటే నిన్ను మోసం చేయడానికి. వాస్తవంగా దేవదూతలు అలా ఎందుకు ఉంటారు? దేవదూతలు పడద్రోయబడిన దేవదూతలే దయ్యములు. దయ్యము అంటే ఏదో తెల్లచీర కట్టుకుని ఊ అని పోతా ఉంటాం కాదు. వాటి వ్యక్తిత్వాలు వికారంగా మారిపోయాయి. అర్థమైందా? వాటి వ్యక్తిత్వాలు వికారంగా మారిపోయాయి. ఇంకా చెప్పాలంటే అవసరమైతే మానవ రూపాలను ధరించుకొని కూడా కనపడే ఛాన్స్ ఉంది. అది కూడా గుర్తుపెట్టుకోండి. అక్కడ మోసపోతాం మనం. సాతానుకి ఈ దయ్యాలకి ఒక లక్షణం ఏంటంటే మోసపరచటం. చనిపోయిన మానవుల పేర్లు అడ్డం పెట్టుకుంటాయి, రూపాలు అడ్డం పెట్టుకుంటాయి. వాటి చనిపోయిన మానవుల ఆకారాల్లో అవి కనపడ్డప్పుడు మనిషి ఏమనుకుంటాడు తెలుసా? సచ్చినోడే నాకు కనపడుతున్నాడు అనుకుంటాడు. ఆ చచ్చిపోయిందే నాకు కనపడుతుంది అనుకుంటారు. కానీ ఈ దయ్యాలు వాళ్ళ ఆకారాలని, వాళ్ళ పేర్లని, వాళ్ళ ఫ్యామిలీ బయోడేటాని వాడుకుంటాయి. అలా వాడి మనల్ని మోసం చేసి అసలు దొంగలు దొరకకుండా మనం మనుషుల మీద పడేటట్టు చేస్తాయి అన్నమాట. ఏమన్నా అర్థమైందా? ఎంతమందికి అర్థమైంది? ముందు జనానికి అర్థమైనా కాకపోయినా మీకు అర్థం కావాలి, ఎందుకంటే మీ బాధ్యత నా మీద ఉంది కదా. పాపం నన్ను ప్రేమించి ఉపదేశం వినాలని లైవ్లోకి వచ్చే వాళ్ళు కూడా మ్యాటర్ అర్థం కావాలి. అందరు కలిసి ఒకసారి స్తోత్రం చెప్పండి. మన రక్షణకు డ్యామేజ్ కలిగించేటువంటి బోధలు మచ్చుతునకలాగా ఒక 4 రకాలు చెప్పా. 1, యేసు దేవత్వాన్ని ఒప్పుకొనని బోధ. 2, యేసు రక్తము మలినమైన రక్తమే, ఆదాము సంబంధిత రక్తమే, పాపమున్న రక్తమే అని బోధించే బోధ. 3, యేసు ప్రభు శిలువ యాగము కంటే వారాలని వజ్రాలను హెచ్చించే బోధ. అర్థమైందా? 4వది చనిపోయిన మానవులు ఆత్మలు దయ్యాలుగా మారతాయి అనే బోధ. ఊరక మచ్చుతునకలాగా ఒక 4 చూపించా. మరి ఈ బోధల్ని చూస్తా ఊరుకోవాలా, ప్రశ్నించాలా?
ప్రశ్నించకపోతే ఆ బోధలు విని యేసును విసర్జిస్తే మొత్తం యాడికి పోతారు? పెద్దగా చెప్పండి. అది కదా సౌండ్. వాస్తవం అదే, మీ సౌండ్ ఇవ్వాల్సింది కూడా అది. పోతారు మొత్తం పాతాళానికి. అందుకని రక్షణను దెబ్బగొట్టేటువంటి బోధలలో ఎన్ని రకాలు ఉన్నాయో వాటిని వెతికి వేటాడాలి, వాటి మీద ధ్వజమెత్తాలి. ఇది మొదటిది. రెండవది, రక్షింపబడిన వారు ఆత్మీయ జీవితంలో ఎదగటానికి ఉపయోగపడే బోధలు కొన్ని ఉన్నాయి. ఎదగటానికి ఉపయోగపడే బోధలలో ఆత్మ కృపా వరములను గూర్చిన బోధ, పరిశుద్ధ జీవితాన్ని గూర్చిన బోధ, ప్రార్థనా జీవితాన్ని గూర్చిన బోధ, విశ్వాస జీవితాన్ని గూర్చిన బోధ, ఈ బోధలన్నీ విశ్వాస ఆత్మీయ జీవితంలో ఎదుగుదలకు ఉపయోగపడే బోధలు. ఇది రెండవది. మూడవది, విశ్వాసిని రాకడకు సిద్ధపరిచే బోధ. రాకడకు సిద్ధపాటు అంటే యేసు ప్రభు నేడో రేపో వస్తాడు, మనం సిద్ధంగా ఉండాలి యేసు ప్రభు రాకడ కొరకు. మంచిదే. అయితే యేసు ప్రభు రాకకు ముందు ఇంకొకటి వస్తాడు, విలను. మన హీరో రాకముందు ఫస్ట్ విలన్ ఎంట్రీ ఇస్తాడు. విలన్ ఎంట్రీ. ఆ విలన్ మన మీద అటాక్ చేసే అవకాశం ఉంది. దేవుడు దేవాలు ఇప్పుడు అమెరికాలో ట్రంప్ వచ్చాడు, ఇక అందరికీ ట్రంపెట్ మోగిద్ది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అర్థమైందా? మిస్టర్ పెడేష్ అన్నమాట అతను, ట్రంప్. మిస్టర్ పెడేష్. ఈ 5 ఏళ్లలో ఏమేమి కార్యాలు జరగబోతున్నాయో తెలియదు మనకి, కానీ జరగబోతున్నాయి కొన్ని. జో బైడెన్ లాంటోడు కాదు ట్రంప్. మున్ముందు మీకు అర్థమైద్ది. ట్రంప్ ఎంటర్ అయ్యాడంటే ఇజ్రాయెల్లో ఇంకా మార్పులు జరగబోతున్నాయని అర్థం. ఇజ్రాయెల్లో జరిగే మార్పులు రాకడకు దేవుడు చెప్పిన సూచనలు లింక్ ఉంది. అది చాలాసార్లు చెప్పాను మీకు నేను. మళ్ళీ దాని జోలికి పోతే మళ్ళీ అది ఇంత పెద్ద ప్రసంగం అయింది. దేవునికి స్తోత్రం. అయితే ఒకటి మాత్రం నిజం, ఇంకా కొద్ది సంవత్సరాల్లోకే వచ్చింది క్లైమాక్స్. కొద్ది సంవత్సరాల్లోకే వచ్చింది, అదైతే పక్కా. గుర్తుపెట్టుకోండి. నేను చెప్పినట్టుగా నా దేవుని చిత్తమై ఈ 5 ఏళ్లలో కొన్ని మార్పులు దేవుడు చూపిస్తాడని నమ్ముతున్నా. ఇజ్రాయెల్లో జరిగేటువంటి కార్యాలు, అక్కడ జరిగే మార్పులకి, యేసుక్రీస్తు రాకడికి, యేసు రాకడ కంటే ముందు అంత్య అబద్ధ క్రీస్తు రాకడికి చాలా సూచనలు ఉన్నాయి అక్కడ. అర్థమైందా? మొన్న ఈ మధ్య ఒక 3 రోజుల క్రితం, ఓన్లీ 3 days బ్యాక్, ఒక న్యూస్ హల్చల్ చేసింది మన తెలుగు మీడియాలో. భారత్లో పూర్తిగా నగదు రహిత పాలన తీసుకురావాలని ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్టు, కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్టు న్యూస్ వైరల్ అయింది. అంతకుముందు 1000 రూపాయల నోటు, 500 నోటు రద్దు చేశారు. తర్వాత మళ్ళా 2000 నోటు, 500 నోటు అమల్లో తెచ్చారు. ఇప్పుడు 2000 నోటు ఉందా? పెద్దగా చెప్పాలి. మరి ఏమున్నాయి? ఓన్లీ 500 నోటు, 100 నోటు, 50 నోటు, 20 నోటు, 10 నోటు. ఓకేనా? మునుముందు రోజుల్లో త్వరలోనే వీటితో కూడా నిమిత్తం లేకుండా పూర్తిగా కరెన్సీ నగదు రహిత అంటే చేతులతో కాగితాల రూపంలో, నాణ్యాల రూపంలో డబ్బుల మార్పిడి ఉంది కదా, అది పూర్తిగా బ్యాన్ చేయాలన్న ఆలోచన చేస్తున్నారని 3 రోజుల క్రితం న్యూస్ వచ్చింది. ఇంట్రెస్ట్ ఉంటే వెతుక్కోండి. దేవునికి స్తోత్రం. అర్థమైందా? దానికి ఇప్పటి నుంచి ప్రణాళిక మొదలు పెడితే ఎప్పటికో అయ్యింది కాదు. ఇప్పటికి చాలా భాగం ఆల్రెడీ అదే జరుగుతుంది. ఇప్పుడు డబ్బులు ఎవరు ఎక్కువగా చేతుల్లో పెట్టుకోవట్లేదు. అంతా ఫోన్పే, గూగుల్ పే, ఆపే, ఈపే, అని పేలు వచ్చినాయి. ఎక్కువ శాతం అంతా మనీ అంతా ఆన్లైన్ ట్రాన్సాక్షన్సే జరుగుతున్నాయి. స్తోత్రం చెప్పండి. ఇదంతా రాబోతున్న సంవత్సరాల్లో మారి చివరికి మన చేతుల్లో పైసలు ఉండవు.
ఇలా ఎందుకు డబ్బులు చేతుల్లో డబ్బులు లేకుండా చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది అంటే, ఈ నోట్లు రన్నింగ్లో ఉన్నంత వరకు బ్లాక్ మనీ అనేది ఉంటుంది. ఏమైనా అర్థమవుతుందని నేను చెప్పేది? అసలు ఈ నోట్లే రద్దు చేసి పడేసి అంత ఆన్లైన్ ట్రాన్సాక్షన్ అనుకో, అందరి అకౌంట్లు బ్యాంకుల్లో ఉంటాయి. ఆ బ్యాంకుల నుంచి గవర్నమెంట్ లింక్ ఉంటుంది కాబట్టి ఎవడు ఎన్ని లక్షలు దాచిపెట్టాడో, ఎవడి దగ్గర ఎన్ని ఉన్నాయో ఇక ముక్కు పిండి వసూలు చేసుకుంటుంది ట్యాక్స్. అదే మనీని బ్లాక్ చేసి బ్లాక్ మనీ కింద పెట్టుకుంటారు అనుకో, దానికి ట్యాక్స్ కట్టకుండా ఎగ్గొడతారు. అదే బయట కరెన్సీ రూపంలో అంటే కాగితాల రూపంలో డబ్బులు లేదనుకో, కరెన్సీ కాదు కాగితాల రూపంలో డబ్బు లేదనుకో, అంతా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ అకౌంట్ రూపంలో ఉందనుకో, ఇప్పుడు నీ అకౌంట్లో ఒక 1 కోటి రూపాయలు ఉన్నాయనుకో, కోటికి ట్యాక్స్ ఎంత? నువ్వు చెప్పే పని లేదు, వాడు కట్ చేసుకుంటాడు. అలాగే ఉగ్రవాదుల చేతుల్లో డబ్బు ఉండదు, నక్సల్ చేతిలో డబ్బు ఉండదు. ఆన్లైన్ ట్రాన్సాక్షన్ పూర్తిగా నీ ఆధార్ కార్డు, పాన్ కార్డు మొత్తం లింక్ చేయాలి. నీ దానిలోకి ఎంత మనీ వస్తుందో, ఎంత పోతుందో, నువ్వు ఉగ్రవాదివో, నక్సల్వో, లేకపోతే ఇంకొకడవో ఈజీగా క్యాచ్ అవుతావు. అర్థమైందా? దొంగల్ని పట్టుకోవచ్చు, దేశద్రోహుల్ని పట్టుకోవచ్చు, ఇట్లాగా ఛాన్స్ ఉందన్నమాట. అలాగే ట్యాక్స్ ముక్కుబిండి వసూలు చేసుకోవచ్చు. ఇలాంటి ఆలోచనతో ప్రభుత్వాలు ఏమై మంతనాలు చేస్తున్నాయంటే, ఈ 10 రూపాయలు, 20 రూపాయలు, 50 రూపాయలు, 100 రూపాయలు, 500 నోట్లు కూడా లేకుండా చేయాలని ప్లాన్ చేస్తున్నాయి. దేవుడి దయ వల్ల మేమేం చెప్పినామో అది చిన్నగా ఒకటి దేవుడి దయ వల్ల నెరవేరుతా వస్తున్నాయి, పక్కా నెరవేరుతాయి. ఇప్పుడు నన్ను ఎగతాళి చేసిన వాళ్ళు, ఇకిలించిన వాళ్ళు, సైకిల్ ఇచ్చిన వాళ్ళు మొత్తానికి పొలిరాలే దినాలు వస్తున్నాయి. వస్తాయి, ఏం పర్వాలా. నేను చూస్తాగా, దేవుడు నాకు ఆయుష్ ఇస్తే, నన్ను ఎగతాళి చేసిన వాళ్ళు కూడా ఆయుష్ ఇస్తే వాళ్ళ వారం కూడా నేను చూస్తా. అప్పుడేం బోధిస్తారో కూడా చూస్తా. రాకడకు సిద్ధపరచడానికి విశ్వాసులకు బోధించే బోధలో ఒక కీలకమైన బోధ ఏంటంటే, అంత్య అబద్ధ క్రీస్తుని ఎదుర్కొనుటకు మనము సిద్ధపడి ఉండుట. ఆ విషయాన్ని మన విశ్వాసులకు హెచ్చరిక చేయకపోతే సిద్ధపడరు. కాబట్టి 3 విధములైన బోధలు. మొదటిది మన రక్షణకు అవసరమైన బోధ, రెండవది మన ఆత్మీయ జీవితపు ఎదుగుదలకు సంబంధించిన బోధ, మూడవది రాకడకు మనల్ని సిద్ధపరిచే బోధ. ఈ 3 బోధలలో ఎక్కడ ఏది తేడా వచ్చినా మనం పోరాడొచ్చు. ముఖ్యంగా 2 బోధల కోసం మనం పోరాడాలి. మొదటిది మన రక్షణను దొంగిలించే దుర్బోధలను మనం ఎదిరించాలి. అలాగే మన రాకడకు సిద్ధపడకుండా మనల్ని చెడగొట్టే బోధలను మనం ఎదిరించాలి. రక్షణ పోగొట్టుకున్నా నరకానికి పోతాడు, రాకడకు సిద్ధపడకుండా ముద్రాయించుకున్నా నరకానికి పోతాడు. అందుకని ఈ 2 బోధల విషయంలో మనం రోషం కలిగి ఉండాలి. దీనికి వ్యతిరేకంగా బోధించేటువంటి బోధకులు ఎంతటి వారైనా సరే వారిని ప్రశ్నించాలి. ఇది దీన మనస్సులో భాగం. ఇప్పుడు మళ్ళీ దీన మనసు దగ్గరకు వచ్చాం. దేవునికి స్తోత్రం. మీకు నీరసం వచ్చినట్టుంది, పెద్దగా చెప్పండి. మరి చెప్పండి ఇంకోసారి. దీన మనస్సు, అందులో 3 విభాగాలు చెప్పాను నేను. దీన మనస్సులో నేర్చుకోవటం ఉంది, నేర్పటం ఉంది. దీన మనస్సులో విమర్శ స్వీకరించటం ఉంది, విమర్శించటం ఉంది. దీన మనస్సులో కొరడా దెబ్బలు తినటం ఉంది, అవసరమైతే కొరడా పేనటం కూడా. అయ్యొక 3. ఆ తరువాత ఎందుకు ఇంతసేపు మనం ప్రశ్నిస్తున్నాం, విమర్శిస్తున్నాం, పాయింట్అవుట్ చేస్తున్నాం కొన్ని బోధల్ని అంటే, రక్షణ దొంగిలించే బోధలు, రాకడకు సిద్ధపడకుండా చేసే బోధల్ని తప్పకుండా ఎదిరించాలి. అది యేసు యొక్క మనస్సు లక్షణం. అలా ప్రశ్నించకుండా, విమర్శించకుండా ఎవరికి దేవుడిచ్చిన బోధ వాళ్ళు బోధించుకుంటూ ఉంటారు. అందరూ గొప్పవాళ్ళే, మనం ఎవరిని పాయింట్అవుట్ చేయకూడదు అంటే కుదరదు. యేసుప్రభు అలా అనుకున్నాడా? ఆ పరిసయ్యులు గొప్పోళ్ళు, వాళ్ళు మతనిష్ట కలిగిన వాళ్ళు, యూదులు గొప్పోళ్ళు, శాస్త్రులు గొప్పోళ్ళు, లేఖనాలు రచించేవాళ్ళు, సద్దూకాయలు గొప్పోళ్ళు, వాళ్ళది ఏదో వాళ్ళు చేసుకుంటాం, మనం ఎందుకు వాళ్ళ జోలికి పోవటం అని చెప్పాడు యేసయ్య. కదిలించుకున్నాడు. వాళ్ళు కనపడితే చాలు వాళ్ళని కదిలించాడంతే. దేవునికి స్తోత్రం.
ప్రియులారా, బాగా ఆలోచించి ఈ విషయాలను మీ హృదయంలో భద్రం చేసుకోండి. దీన మనస్సు అనగానే తగ్గించుకోవటమే కాదు, అవసరమైతే ప్రశ్నిస్తుంది కూడా. అలాగే మనం ఏ బోధల విషయంలో మెలకువగా ఉండాలి? ముఖ్యంగా 3 బోధలు. 1, రక్షణ విషయంలో బోధ. 2, ఎదుగుదల విషయంలో బోధ. 3, రాకడకు సిద్ధపాటు విషయంలో బోధ. ఈ 3 బోధల విషయంలో మనం అలర్ట్గా ఉండాలి. ముఖ్యంగా పాస్టర్స్ కూడా ఉన్నారు కనుక వాళ్ళకు కూడా ఉపయోగపడిద్దని ఈ విషయాలు చెప్పాను. ఓకేనా? ఇప్పుడు దీన మనస్సు దగ్గరికి వస్తాను మళ్ళీ. దీన మనస్సు, అందులో 3 విభాగాలు. ఆ దీన మనస్సు అయిపోయింది. ఇప్పుడు దీన మనస్సు వలన కలిగేటువంటి ప్రయోజనాలు ఏంటి అనేది చూసుకుని ముగించుకోవచ్చు. ఇక మనం అయిపోయింది, అంశం సింపుల్ అయిపోయింది అన్నమాట. ఓకేనా? దీన మనస్సుకు వచ్చిన 3 ప్రతిఫలాలు ఏంటో చూద్దాం. మొట్టమొదటిది, దీన మనస్సు గలవాడు దేవుని దృష్టికి అందంగా కనపడతాడంట. దీన మనస్సు కలిగిన స్త్రీ కానీ పురుషుడు కానీ అలంకరణ చేసుకున్న వాళ్ళంతా సౌందర్యవంతంగా కనపడతారో. ఇప్పుడు కొంతమంది పెళ్ళిళ్ళకి రెడీ అవుతున్నారు అబ్బాయిలు అమ్మాయిలు ఈ మధ్యకాలంలో. మా తమ్ముడు ఉన్నాడు, కార్ డ్రైవ్ చేస్తాడు. అంతకు ముందు రోజు పెళ్లి కూతుర్ని మా ఆవిడే తీసుకెళ్ళాడు పెళ్లి మండపంలో. పెళ్ళి అయిపోయింది. మరుసటి రోజు ఆ పెళ్లి కూతురు ఇంటికి వెళ్ళి వాళ్ళని తీసుకొని వెళ్ళాల. నిన్న మ్యారేజ్ అనుకోండి, ఈరోజు రిసెప్షన్ ఉంటుంది కదా, దానికి మా వాడు పోయేసరికి బయట ఒక ఆమె నిలబడి ఉంది. ఆమె చెప్తున్నాడు, ఏమంటే పెళ్లి కూతురు రెడీగా అమ్మానండి, వాళ్ళు తీసుకొని రమ్మన్నారు, కారు వచ్చిందని చెప్పండి పెళ్లి కూతురికి అన్నాడు. ఆమె ఎగాదిగా చూసి నేనే పెళ్లి కూతున్నాను. పాప మా వాడు కొంచెం అమాయకుడు. మీరా అని నోరు తెరిచాడు. ఏంది అట్ట చూస్తున్నాను? కాదండి నేను అట్టున్నారు, ఈరోజు ఎట్టున్నారు, భలే వాళ్ళలాగున్నావు నువ్వు అని లోపల పోయి మళ్ళీ రెడీ అయ్యి వచ్చింది. అప్పుడు గుర్తుపెట్టాడా నువ్వే? అంటే నిన్నేమో వాడు ఎలా చూశాడు? మా తమ్ముడు అలంకరణతో చూశాడు, ఆకర్షణీయమైన పొజిషన్లో ఉన్నప్పుడు చూశాడు. ఇప్పుడు అదంతా తొలగిపోయి మామూలు నార్మల్ పొజిషన్ ఉన్నప్పుడు ఆ మనిషి ఎట్టుందో ఎవరో అనుకున్నాడు. అంటే అలంకరణలో కొంత ఆకర్షణ ఉంటుందా? రైట్. అలంకరణ లేని వాళ్ళకంటే కొంచెమైనా సరే అలంకరణ కలిగి ఉన్నవాడు కొంచెం ఆకర్షణగా కనపడతారు. అందుకే అందరూ సోఫా కలర్ఫుల్ డ్రెస్సులు వేసినా, ఒంటి నిండా ఏదైనా ఏర్పాట్లు చేసుకున్నా, హడావుడి మొఖాలకి ఏమన్నా పూసినా. ఈ మధ్య ఏదో వచ్చింది ఒకటి, నల్లటోడు కూడా ఎర్ర కనపడుతున్నాడు. అసలు మామూలుగా కనపట్ల. ఊరు ఇంతలో రంగీడు ఎప్పుడు వచ్చాట అని మైండ్ పోతుంది. అలాంటివి వచ్చినాయి. ఇప్పుడు జుట్టు పోయినా ఇబ్బంది లేదు. ఇప్పుడు ఎయిర్ ప్లాంటేషన్ అని ఒకటి వచ్చింది. ఆడవాళ్ళు కూడా వచ్చింది, ఒక టైపు వెరైటీ వచ్చింది. తెలుసా మీకు? మీ జుట్టు ఇంత ఉందనుకో, వాళ్ళు ఇంత చేస్తారు. ఆ జుట్టుని ఇంత చేస్తారు, మళ్ళా ఊడిపోదు, మళ్ళా తలకు పోసుకోవచ్చు, అంతా మామూలుగానే. మళ్ళీ ఎవరన్నా కోపం వచ్చి లాగినా కూడా రాదు. నా చిన్నతనాన సవరాలు ఉండేవి. మామూలు జుట్టు ఇంతుంటే ఈ సవరం వేసి జడేస్తే ఇంత పొడుగు కనపడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు అసలు అవసరమే లేదు, సవరాలతో పనే లేదు. ఏం చేస్తా తెలుసా? ఈ ఉన్న జుట్టునే పాయలు డివైడ్ చేసి, ఈ బయట నుంచి తీసుకొచ్చిన జుట్టుని దీనికి కలిపి జాయింట్ చేస్తున్నారు. అదొక టైపులో ముళ్ళేస్తున్నారు. అవి ఎంత పకడ్బందీగా ఉంటాయంటే, కోపం వచ్చి జుట్టు పట్టుకొని లాగినా సరే ఈ జుట్టు కలిది కానీ ఈ ముడేసిన జుట్టు రాదు.
ఇక అన్ని మామూలు తలంటు స్నానం చేయొచ్చు. అట్లా జెంట్స్ కూడా జుట్టు తగ్గిందనుకో హెయిర్ ప్లాంటేషన్ వచ్చింది. ఇప్పుడు హెయిర్ ప్లాంటేషన్ శుభ్రంగా, ఎయిర్ అంటే గాలిలే, హెయిర్ అంటే జుట్టు. పలికే దానిలో కొంచెం తేడా వచ్చిన అర్థాలు మారిపోతాయి. ఈ జుట్టు శుభ్రంగా నీట్గా పెట్టించుకోవచ్చు. సగం పడబోయినా సరే మళ్ళీ సెట్ చేస్తారు. మళ్ళీ విగ్గు కాదు, డైరెక్ట్గా జుట్టు మొలిపిస్తారు. వరి నాటేస్తారే అట్లాగా వేసేస్తారు. ఎగతాళి చేయట్లా, మళ్ళీ దాన్ని తిట్టుకునేరు కొంతమంది. ఈ పనికి అనుకోవద్దు అంటే కొంతమందికి తెలియదు కదా ఇట్లాంటి అవకాశాలు వచ్చినాయి అని చెబుతున్నాను. అది అట్లా అవి వద్దురా, తట్టుకోలేవు. అయితే తట్టుకోలేవు, వద్దులేరా. దేవునికి స్తోత్రం. మనుషులకి అందంగా కనపడడానికి పాపం ఏం బాధలు కదా. ఆ హెయిర్ ప్లాంటేషన్ చేసేటప్పుడు బాధ అంట. అయినా సరే ఏం చేద్దాం, అందంగా కనపడటానికి వాళ్ళు కూర్చున్నా సరే బాధ. మరి కత్త కూతు శుద్ధంగా కనపడాలని తప్పేం కాదు కదా, దాన్ని శుద్ధంగా ఉన్నంత వరకు శుద్ధంగా కనపడాలని కూడా తప్పేం కాదుగా. అయితే ఇక్కడ మనుషులకు అందంగా కనపడటానికి చాలా అలంకరణలు చేసుకుంటారు. ఆ అలంకరణలు నిజంగా మనిషిని ఆకర్షించే అలంకరణలు ఉంటాయి. కానీ దేవుణ్ణి ఆకర్షించే అలంకరణ గురించి బైబిల్ గ్రంథం కొన్ని విషయాలు చెప్పింది. వాటిల్లో మొట్టమొదటిది దీన మనస్సు అను వస్త్రము. వస్త్రాలు చాలా మందిని ఆకర్షించేటట్టు వేసుకుంటాం మనం. కొన్ని వస్త్రాలు కొంతమంది కట్టుకుంటే భలే ఆకర్షణీయంగా కనపడతారు. దీన మనస్సు అను వస్త్రం మనం ధరించుకుంటే మనం దేవునికి ఆకర్షణీయంగా కనపడతాం. మనం ఎవరికి ఆకర్షణీయంగా కనపడాలండి? మనుషులుగా, దేవుడిగా? ఫస్ట్ ఎవరికి? అది మనుషులకు మనం ఎంత అందంగా కనపడినా దేవునికి వికారంగా కనపడితే ఫలితం ఏముంది? ముందు మనం దేవుడి కళ్ళను ఆకర్షించాలి, దేవుడి మనసును ఆకర్షించాలంటే ఇక్కడ ఆయనే చెప్పాడు, నాకేం తెలుసు, పేతురు గారు చెప్పాడు, ఎదుటివాని ఎడల దీన మనస్సు అను వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకోనండి. అప్పుడు దేవుడికి మీరు ఆకర్షణీయంగా కనపడతారు, ఎదుటి వాళ్ళకు కూడా మీరు ఆకర్షణీయంగా కనపడతారు. ఎదుటివాని ఎడల దీన మనస్సు అను వస్త్రము ధరించుకోనండి. ఇప్పుడు చూడు పేతురు గారు చెప్పాడు కదా, ఎదుటి వాళ్ళ ఎడల దీన మనసు అంటే వాళ్ళని కదిలించొద్దని అర్థం. అబ్బాయి అంటారేమో మళ్ళా, నా దీన మనసు ఏసై చూపించింది దీన మనసు, అందులో కదిలించడం ఉంటుంది. అందులో ఏముంటుంది? కదిలించుకోవటమే ఉంటుంది. దేవునికి స్తోత్రం. అలా ఇప్పుడు ఇక్కడ దీన మనసు అంటే మనకి నిరూపణ ఎవరు? యేసయ్య. కాబట్టి యేసయ్యలాగా ప్రవర్తిస్తే మనం దీన మనసు కలిగినట్టే. స్తోత్రం. అన్ని విషయాల్లో యేసును పోలి ఉండటానికి మనం సాధన చేసుకోవాలి. అందులో దీన మనసు. ఇప్పుడు ఈ దీన మనసు కలిగి ఉంటే ఎవరిని ఆకర్షిస్తామని చెబుతున్నాడు? దేవుణ్ణి ఆకర్షించగలం, మనుషులను కూడా. రైట్. ఎందుకంటే యేసయ్య తండ్రిని ఆకర్షించాడు, లోకాన్ని కూడా ఆకర్షించాడు. మరి మనల్ని ఆకర్షించాడుగా. పరమగీతలు ఏం చెప్పాడు? నన్ను ఆకర్షించుము, మేము నీ యొద్దకు పరిగెత్తి వచ్చేదాము. ఆకర్షించు. నేను పైకెత్తబడిన ఎడల అనేకుల్ని నా యొద్దకు ఆకర్షించుకొందును అని ఆయనే చెప్పాడు. కాబట్టి సత్యం విషయంలో రోషం కలిగి నోరు తెరిచినంత మాత్రాన నేనేం వికారిని గాను, అలాంటి వ్యక్తులేం వికారులు గారు. వారు ఆకర్షణీయంగానే ఉంటారు. ఎందుకంటే ముందు దేవుడికి నచ్చుతారు, అలాగే సత్య ప్రేమికులందరికీ నచ్చుతారు. దేవునికి మహిమ. ఓకేనా? ఇప్పుడు మనం దేవునికి అందంగా కనపడాలంటే ఏం చేయాలి? దీన మనస్సు అను వస్త్రము. అలాగే దేవుడు ఆమోదించి దేవుడికి అందంగా కనపడాలంటే ఇంకా కొన్ని చెప్పాడు. అందులో ఒకటి తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం నుంచి చదివితే అక్కడ స్త్రీలను గురించి మాట్లాడుతూ చెప్తాడు.
మరియు స్త్రీలను అనుకోయు స్వస్థబుద్ధి గలవారునై వాళ్ళ ఉండి తీని నాన్న తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం తొందరగా. ఓకే, ఇప్పుడు చదువు. మరియు స్త్రీలను అనుకోయు స్వస్థబుద్ధియు గలవారయుండి తగు మాత్రపు వస్త్రముల చేతనే గాని జడలతోనైనను బంగారముతోనైనను ముత్యములతోనైనను మిగుల వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక దైవభక్తి గలవారమని చెప్పుకొను స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకొనవలెను. అలంకరణ 2, అలంకరణ 1 దీన మనస్సు అను వస్త్రము ధరించుకోవాలి. అలంకరణ 2 సత్క్రియల చేత తమను తాము అలంకరించుకోవాలి. సత్క్రియలు, మంచి క్రియలు, నీతి క్రియలు, అణకువ స్వస్థబుద్ధి కలిగిన క్రియలు. అర్థమైందా? ఆ సత్క్రియలలో సాటి మనిషి పట్ల ప్రేమ చూపించటం, త్యాగం చేయటం, ఆదరించటం, ఓదార్చటం, ధైర్యపరచటం, బలహీనలకు ఓతమియటం, దీనులను చేరదీయటం, దిక్కులేని వారికి అంత సాయం చేయటం, ఇవన్నీ అలంకరణలో భాగమే. ఇలాంటి మనస్సు కలిగిన వారు దేవునికి అందంగా కనపడతారంట. నేను చెప్పింది అర్థమైందా? ఎవరికి అందంగా కనపడతారు? బల్లి ఆకర్షిస్తారంట ఇలాంటి మనసు కలిగిన వాళ్ళు. సత్క్రియల చేత తమను తాము అలంకరించుకున్న వాళ్ళు దేవునికి అందంగా కనపడతారు, సమాజాన్ని కూడా ఆకర్షించగలుగుతారు. ఏం చెప్పిన త్యాగబుద్ధి, ప్రేమ, దీనులకు చేయూతనివ్వుట, ఆదరించుట, ధైర్యం చెడిన వారికి ఊతమిచ్చుట, దిక్కులేని వారిని ఆదరించుట, దరిద్రులను చేరదీయుట, విధవరాండ్రను అనాథలను వారి ఇబ్బందిలో పరామర్శించుట, దేవుని యందు భయభక్తులు కలిగి నడుచుకొనుట, నోటిని అదుపులో ఉంచుకొనుట, నోటి మాటలతోనైనా చేతి క్రియలతోనైనా ఎదుటివారికి మేలు కలిగినట్లు సమస్తము జరిగించుట. సత్క్రియలు అన్న దానిలోకి ఎన్నైతే ఉన్నాయో అవన్నీ దేవుణ్ణి ఆకర్షించే అలంకరణలే. ఫస్ట్ ఏమో వస్త్రం ఏం చెప్పాడు? దీన మనస్సు అన్న వస్త్రము పేతురు చెప్పాడు. పౌలు ఏం చెప్తున్నాడు? ఇక పై అలంకరణ సత్క్రియల చేత మిమ్మల్ని మీరు రెడీ చేసుకోండి. గుర్తుపెట్టుకోండి, మీరు దేవునికి ఆకర్షణీయంగా కనపడాలి. ఎప్పుడైతే మీరు దేవుణ్ణి ఆకర్షిస్తారో సమాజాన్ని కూడా ఆకర్షించే శక్తి మీకు దేవుడు ఇస్తాడు. ఆటోమేటిక్గా సమాజం కూడా ఆకర్షింపబడి. దేవునికి మహిమ. ఎంతమందికి అర్థమైంది? నిజంగా అర్థమైందా? రైట్. మళ్ళా దీనికి కొనసాగింపుగా పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము, ఇది కూడా చెప్పేస్తే కంప్లీట్ అయిపోయింది. చదువు. అటువలే స్త్రీలారా, మొదటి వచనమా? మొదటి వచనం. అటువలే స్త్రీలారా, మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. అందువలన వారిలో ఎవరైనాను వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన చూడండి, ఒక అవిశ్వాసైన భర్తను కలిగి ఉన్న భార్య విశ్వాసి అయి ఉంటే తన పవిత్ర ప్రవర్తనను చూచి, పవిత్రమైన నడవడి, దీన మనసు, ప్రేమ, దైవత్వం, సాత్వికం, మృదుత్వం, నిర్మలత్వం, కోమలత్వం అంటారు కదా, ఈ ప్రవర్తనలు తను కనపరచగలిగితే అతడికి వాక్యము లేకుండానే తన భార్య ప్రవర్తన చూసి అతను దేవుని దగ్గరకు వచ్చే ఛాన్స్ ఉందని వాక్యంలో రాస్తుంది. కొంతమంది కామెంట్స్లో పెడతా ఉన్నారు, అన్నయ్య మా ఆయన మారాలని ప్రార్థన చేయి, పిల్లలు మారాలని ప్రార్థన చేయి, భార్య మారాలని ప్రార్థన చేయి, మా బంధువులు మారాలని ప్రార్థన చేయి అని కొంతమంది కామెంట్స్ పెడతా ఉంటారు. వారికి నా సమాధానం ఏం చెప్తున్నానంటే, నువ్వు వాక్యాన్ని ఎరిగిన వ్యక్తిగా ఉన్నావు, అయినా మళ్ళీ ఒక్కసారి నీకు గుర్తు చేస్తున్నా, వాళ్ళు వాక్యం వినడానికి ఇష్టపడని వ్యక్తులైనా భయముతో కూడిన నీ పవిత్ర ప్రవర్తన వాళ్ళు కానీ చూచినట్లయితే, వాళ్లకు సరైన జీవిత సాక్ష్యాన్ని నువ్వు ఇవ్వగలిగినట్లయితే, వాక్యము వాళ్ళు వినకపోయినా నీ ప్రవర్తనలో దేవుని చూచి వాళ్ళు దేవుని సన్నిధి ఖచ్చితంగా వస్తారు అని చెప్తుంది వాక్యం.
వాళ్ళకి బయట ప్రసంగాలు అక్కర్లేదు, నీ బ్రతుకే ఒక ప్రసంగం అయిపోవాలి వాళ్ళకి. నువ్వు పురుషుడివైనా స్త్రీవైనా. నేను చెప్పాల, వాక్యం చెప్పింది అక్కడ ఈ మాట. భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తనను చూచి ఓ పురుషుడా నీ భార్య దేవుని దగ్గరకు వచ్చే అవకాశం ఉంది. ఓ స్త్రీ నీ భర్త దేవుని దగ్గరకు వచ్చే అవకాశం ఉంది. ఓ తల్లిదండ్రులారా, భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తనను చూచి మీ పిల్లలు దేవుని వైపుకు ఆకర్షింపబడే అవకాశం ఉంది. కానీ దేవుని ఎరిగిన నువ్వే అడ్డదిడ్డంగా పిచ్చి పిచ్చిగా బతుకుతున్నావు అనుకో, వాక్యం చెప్పినా కూడా రాడు చర్చికి. వాక్యం చెప్పినా కూడా రాదు చర్చికి. ఏమన్నా అర్థమైందా? కిందికి చదువుక. జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయు నన్ను వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక సాధువైనట్టుగో సాధువైనట్టు మృదువైనట్టు నైనా గుణమును అక్షయాలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను. అబ్బా, అది దేవుని దృష్టికి మిగుల విలువగలదంట. అది నా పాయింట్. అది ఎవరిని ఆకర్షించిద్దంట? దీన మనసు ఎవరిని ఆకర్షించిద్ది? పెద్దగా చెప్పండి, దండం పెడతా. దీన మనసు ఎవరిని ఆకర్షించిద్ది? రెండవది, సత్క్రియలు ఎవరిని ఆకర్షిస్తాయి? చెప్పలేదండి దెయ్యాన్న, మరేం చెప్పలేదు. సత్క్రియలు దేవుణ్ణి ఆకర్షిస్తాయి. మూడవది, సాధువైనట్టు మృదువైనట్టు గుణమను అక్షయాలంకారము చేత మిమ్మల్ని మీరు అలంకరించుకొనుడి, ఇది దేవుని దృష్టికి మిగుల విలువగలదన్నాడు. సాధు స్వభావము, మృదు స్వభావము, సాధ్యమైనంత వరకు సమస్త మనుషులతో సమాధానం. సాధు స్వభావము, మృదు స్వభావం అంటున్నాడు. వీటితో పాటు అవసరమైనప్పుడు సత్యం కోసం రోషం కలిగి ప్రశ్నించే స్వభావం కూడా దీన మనసులో ఒక భాగం. ఈ మూడు విధములైన అలంకరణలు దేవుణ్ణి ఆకర్షిస్తాయి అని చెప్తున్నాడు. ఆ మాట ఉందా లేదా? ఇది దేవుని దృష్టికి మిగుల. అందరు చెప్పండి, దేవుని దృష్టికి మిగుల ఏది? కొంతమందికి జుట్టు ఊడిపోయిద్ది, కొంతమందికి ఎంత పొడుగు జుట్టు ఉంటుంది. ఇంత పొడుగు జుట్టుండి కూడా బుద్ధేమో పంది బుద్ధి. ఆ మనిషికి వెళ్ళి చూస్తే దేవుడికి పంది కనపడతా ఉంటుంది. జుట్టేమో ఎంత పొడుగు, ఎంత అందమో. కానీ ఒక్కొక్క ఆమె ఉంటుంది, ఇంతే జుట్టు ఉంటుంది, కానీ ఆమె దేవుని దృష్టికి చాలా అందంగా కనపడిద్ది. ఆమె పందిలా కనపడదు, ఆమె సుందరంగా కనపడిద్ది. ఎందుకో తెలుసా? దేవుడు చెప్పినటువంటి సత్క్రియలు అనే అలంకరణ, దీన మనస్సు అనే వస్త్రం ధరించుకొని సాధువైనట్టు మృదువైనట్టు గుణమును అక్షయాలంకారము, ఎప్పటికీ నశించనిది అక్షయాలంకారం అంటే. అలాంటి అలంకరణ కలిగినదై ఉన్నందున ఆమెకి ఎంత చుట్టున్నా అసలు బోడగుండైనా సరే దేవునికి అందంగా కనపడింది. ఇలాంటి సుగుణం లేకుండా, ఇలాంటి మనస్సు లేకుండా, ఇలాంటి సత్క్రియ లేకుండా, ఇలాంటి అంతరంగ స్వభావం లేకుండా పై సోకులు ఎన్ని చేసుకున్నా మనుషులు మెచ్చుకుంటారేమో కానీ దేవుడు ఒప్పుకోడు. అందమైన ఓ సుందర స్త్రీకి గుణము లేక ఫలమేమమ్మా, పంది ముక్కున బంగారు కమ్మె పెట్టిన ఫలితం లేదమ్మా. అందమైన దీన శకెములో హద్దు లేక ఏమైందమ్మా, అందమైన దీన బ్రతుకులు హద్దు లేక ఏమైందమ్మా. అంతరంగమున గుణము కలిగిన సారా చరిత్రకెక్కిందమ్మా. అక్కడ సారానే మాట్లాడతాడు. తన యజమానుని, తన భర్తని యజమానుడా అని పిలిచిందట. పరిశుద్ధ స్త్రీ అన్నాడు సారాని. అంతరంగమున గుణము కలిగిన సారా చరిత్రకెక్కిందమ్మ. ఆశపడకు ఈ లోకం కోసం చెల్లెమ్మ,
ఆశించేది ఏదైనా అది మట్టేనమ్మా. మనిషి ఆశించేది ఏదైనా అది మట్టేనమ్మా. పాయింటేగా. అందమైన సుందర స్త్రీకి గుణము లేక ఫలమేముంది? పంది ముక్కునున్న బంగారు కమ్మె దాని విలువ పందికి తెలుసా? దాని ముక్కున అరే నేను ఇంత బంగారపు కమ్మెను పెట్టుకున్నాను, ఇంకా దరిద్రం తినకూడదు అనుకుంటుంది ఆ పంది. బంగారపు కమ్మె పెట్టు, ప్లాటినం కమ్మె పెట్టు, ఏదన్నా తీసుకొచ్చి పెట్టు, అది మాత్రం అశుద్ధాన్ని వెతుక్కొని దాన్నే తినడానికి పరిగెత్తిది. అట్టనే కొంతమంది ఉండటానికి అందంగా ఉంటారు కానీ బుద్ధి మాత్రం పంది బుద్ధి అనమాట. మిమ్మల్ని కాదు, అట్టాంటి వాళ్ళని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అర్థమైందా? ఫుల్ గ్లామరస్ కానీ బుద్ధి మాత్రం అలా కాదు. సాధువైనట్టియు మృదువైనట్టియు గుణమును అక్షయాలంకారము కలిగిన మీ హృదయ అంతరంగ స్వభావం చేత మిమ్మును మీరు అలంకరించుకోండి. సత్క్రియల చేత మిమ్మును మీరు అలంకరించుకోండి. దీన మనసును వస్త్రమును ధరించుకోండి. ఎంత బాగా చెప్పాడు. ఒక చోటేమో వస్త్రం మాట్లాడాడు, ఒక చోటేమో పై అలంకరణ మాట్లాడాడు, సత్క్రియలోని అలంకరణ. ఒక చోటేమో అంతరంగ స్వభావాన్ని మాట్లాడాడు. అదే బైబిల్ స్పెషల్. మూడు ఒక చోట దొరకవు. అక్కడొకటి మొత్తం కొప్పేసుకుంటే కానీ ఒక అంశం రాదు. దేవునికి మహిమ కలుగును గాక. వస్త్రం ఏంటి మనకి? వస్త్రం ఏంటి? దీన మనసు. చెప్పండి. పైన అలంకరణ సత్క్రియలు, లోపల అలంకరణ సాధువైనట్టు మృదువైనట్టు గుణమును అక్షయాలంకారం కలిగిన అంతరంగ స్వభావము. మళ్ళీ చదువుకోండి, బల్బు వెలిగిద్ది మీకు. ఆ తత్వం నేను నా ఇంట్లో కలిగి ఉన్నానా లేదా, నా భర్త దగ్గర కలిగి ఉన్నానా లేదా అనేది మీరు పరిశీలించుకోండి. ముఖ్యంగా స్త్రీలకు చెప్పాడు, అలాగే దీన మనసు విషయంలో పురుషులకు కూడా చెప్పాడు. అలంకరణలో పురుషులకు ఎక్కువ, స్త్రీలకు ఎక్కువ. అబద్ధాలు ఆడుకుంటూ నిజం చెబుతాం అంతే. లేడీస్కి ఎక్కువ కదా, అందుకని వాళ్ళకి ఎక్కువ డోస్ ఇచ్చాడు ఇక్కడ. కాబట్టి దీన మనస్సు అను వస్త్రము ధరించుకున్నవాడు దేవుని దృష్టికి అందంగా కనపడతాడంట, ఆకర్షణీయంగా కనపడతాడంట. ఇంకా ఒక రకంగా చెప్పాలంటే అలాంటి వ్యక్తి దగ్గరే దేవుడు ఉంటాడంట. యెషయా గ్రంథంలో చెప్పాడు, వినయము గలవారి యొద్దను దీన మనస్సు గలవారి యొద్దను నేను నివసించుచున్నాను అన్నాడు. యెషయా గ్రంథము 57:15. మహాగణుడును దీన మనస్సు గలవారు దేవునికి ఆకర్షణీయంగా కనపడతారు, మరియు దేవుడు వారి దగ్గరే నివాసం ఉంటానన్నాడు. చదువు. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసియునైన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడను. అయినను వినయము గలవారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును వినయము గలవారి యొద్దను దీన మనసు గలవారి యొద్దను నివసించుచున్నాను. అది వినయము గలవారి యొద్దను దీన మనసు గలవారి యొద్దను నేను నివసిస్తున్నాను అన్నాడు. వాళ్ళు నాకు అందంగా ఉంటారు, వాళ్ళ దగ్గర నాకు హాయిగా ఉంటుంది అంటున్నాడు దేవుడు. అంటున్నాడు మరి దేవుడు నీ దగ్గర కూడా ఉండాలనుకుంటే అనాయ్ అక్కాయ్, దేవుడు నీ దగ్గర కూడా ఉండాలనుకుంటే, ఆ లైవ్లో ఉన్న అన్నయ్యలు అక్కాయలు, దేవుడు మీ దగ్గర కూడా ఉండాలనుకుంటే దీన మనస్సు అను వస్త్రమును ధరించుకోండి. దేవుడు ఆకర్షింపబడతాడు. ఆయన మన దగ్గర ఉంటే ఇక మనకి ఎదురే ఉంది, తిరిగే ఉంది. ఏమంటారు? మొదటిది అయిపోయింది. రెండవది, దీన మనస్సు కలిగిన వారికి దొరికే రెండవ మేలు చెప్తున్నాను చూడండి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహిస్తాడంట. కృప ఎవరికి దొరుకుతుంది అంటే దీనులకే దొరుకుతుందట. ఇక్కడ ఒక విషయం చెప్పాలి. నిన్న సేవకుల సదస్సులో చెప్పా, మళ్ళీ మీకు కూడా చెప్తా, మీకు ఉపయోగపడిద్ది. ఇప్పుడు
మీరు ఏదన్నా ఒక విషయాన్ని దేవుని దగ్గర పొందుకోవడానికి బాగా ప్రార్థన చేస్తారు. అట్లా ప్రార్థన చేసి 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 మీ ప్రార్థన ఫలము ద్వారా పొందుకున్నవి ఏమైనా ఉన్నాయా? అలా నేను పొందుకున్నానన్నా, నేను విస్తారంగా ప్రార్థన చేసి పొందుకున్నవి చాలా ఉన్నాయి అన్నోళ్ళు చేతులు ఎత్తండి. డౌట్ లేదా? ప్రార్థన చేసి సాధించారు. రైట్. నేను కొన్ని విషయాలకైతే జాగారాలు చేసి నైటు మేలుకొని ప్రార్థన చేసి పొందుకున్నాను అన్నోళ్ళు చేతులు ఎత్తండి. కొన్నిటి కోసం అయితే నేను నైట్ నిద్రలో కూడా మానుకొని ప్రార్థన చేసి కొన్నిటిని సాధించుకున్నాను అన్నోళ్ళు చేతులు ఎత్తండి. ఇట్లా కదిలించండి. రైట్, దించండి. 2, కొన్ని ప్రార్థనలు అయితే ఉపవాసం ఉండి చేసి, ఉపవాసంతో మొర్రపెట్టి దేవుని దగ్గర నుంచి కొన్ని పొందుకున్నాను, ఉపవాస ప్రార్థన ద్వారా కూడా కొన్ని సాధించుకున్నాను అన్నోళ్ళు చేతులు ఎత్తండి. ఇట్లా కదిలించండి. రైట్, దించండి. కొన్ని అయితే నా త్యాగం ద్వారా దేవుడు, మరి నా త్యాగాన్ని చూసి దేవుడు నాకు కొన్ని చేసినవి ఉన్నాయన్నా, మరి అట్ట కూడా కొన్ని పొందుకున్నాను అన్నోళ్ళు చేతులు ఎత్తండి. కొన్ని త్యాగాలు చూపించి దేవుడికి పొందుకున్నాను కొన్ని, అటు కదిలించండి. రైట్. 4. ఐదవది, నీతిగా బ్రతికి పరిశుద్ధంగా ఉండి పరిశుద్ధ ప్రవర్తన కలిగి నిజంగా దేవుడి దగ్గర నేను చాలా సాధించుకున్నానన్న అన్నోళ్ళు చేతులు ఎత్తండి, కదిలించండి. రైట్. దాదాపు ప్రతిదానికి 5 రకాలు అడిగాను. 5ంటికి అందరూ దాదాపు చేతులు ఎత్తారు. కొంతమంది కొన్నిటికి ఎత్తారు. అయితే మొత్తానికి 5 విషయాలు దేనిలో దానిలో మాత్రం అందరూ చేతులు ఎత్తారు. డౌట్ లేదుగా? ఇప్పుడు నేను చెప్తున్నా. సీమోను అనే గారడివాడు పేతురు దగ్గర వెండి సొమ్ము సంచి తీసుకొచ్చి వాళ్ళ దగ్గర పెట్టి, మీరు ఎవరి మీద చేతులు పెడితే వాళ్ళు పరిశుద్ధాత్మను పొందుతున్నారు, నేను కూడా ఎవరి మీద చేతులు పెడితే వాళ్ళు పరిశుద్ధాత్మను పొందినట్లు ఈ అధికారము నాకు ఇయ్యండి అని వాడు వెల చెల్లించాడు. ఏం చెల్లించాడు? పెద్దగా చెప్పండి. ఆ వెల చెల్లించాడు. వెలనిచ్చి నాకు అది ఇవ్వమన్నప్పుడు పేతురు ఏమన్నాడు? అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయములో వాడు ఒక వెలను చెల్లించి, బాగా వినాలి, ప్రార్థనా పరులు బాగా వినండి, ఉపవాస ప్రార్థనా పరులు ఇంకా బాగా వినండి, నైటు నిద్రలో మేలుకొని ప్రార్థన చేసేవాళ్ళు మరి బాగా వినాలి. అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయము 18వ వచనం చదువు. అపోస్తులు చేతులుంచుట వలన పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడినని సీమోను చూచి వారి ఎదుట ద్రవ్యము పెట్టి వెల సమ్ అమౌంట్ పెట్టాడు. నేనెవని మీద చేతులుంచుదునో వాడు పరిశుద్ధాత్మను పొందునట్లు ఈ అధికారము నాకియుడని అడిగాను. అప్పుడు పేతురు ఏమన్నాడు? నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరము సంపాదించుకుందునని తలంచుకునినందున నీ వెండి నీతో కూడా నశించుగాక. వాయ్యో, ఎంత మాట అన్నాడు! నువ్వు ఏదో ఒక వెల చెల్లించి దేవుని యొద్ద నుండి నేను ద్రవ్యము సంపాదించుకుంటాను, లేదా దేవుని దగ్గర నుండి వరము సంపాదించుకుంటాను, ప్రతిఫలం సంపాదించుకుంటాను అని నువ్వు అనుకుంటే నువ్వు ఇచ్చిన ఆ వెల నీతో కూడా నశించుగాక అంటున్నాడు. ఇప్పుడు చెప్పండి, ఇందాక చేతులు ఎత్తిన వాళ్ళందరూ, నా ప్రార్థన చేసి ఎన్నో పొందుకున్నాను నేను అన్నావు కదా. అంటే నువ్వు ప్రార్థన చేస్తే, అదే మనం చిన్నప్పుడు సినిమాల్లో చూసామే, ఒకడు ప్రార్థన చేస్తుంటే, తపస్సు చేస్తుంటే ముల్లోకాలు కదిలిపోయి గందరగోళం అయిపోయి టిష్మని ప్రత్యక్షమై వరాలు ఇచ్చేసినట్టుగా దేవుడు నీ ప్రార్థన దెబ్బకి కదిలిపోయి నీకు కార్యాలు చేశాడా? గతి లేక, దిక్కు లేక, కృపను బట్టి చేశాడా? పెద్దగా చెప్పాలి.
మరి ఇప్పుడు నీ ప్రార్థన గొప్పదా, కృప గొప్పదా? మరి ఎందుకు అంతసేటు చేతులు ఎత్తావు ఇందాక? మాకు తెలుసురా, నువ్వు ఇన్నిసార్లు ఎత్తిచ్చావంటే మమ్మల్ని ఏదో బుక్ చేయబోతున్నా. నా ప్రార్థన, నా త్యాగం, నా పరిశుద్ధత, నా నీతి క్రియలు, నా జాగార ప్రార్థన, నా ఉపవాస ప్రార్థన. నువ్వు ఉపవాసం ఉన్నావని గతి లేక, దిక్కు లేక, దేవుడి సింహాసనం కదిలిపోయి అమ్మో ఆపేసే, ఇంక తట్టుకోలేను, ఏం కావాలి నీకని వచ్చి ఇచ్చాడా? ఏమండి, ఈ అబ్బాయి ఉన్నాడు. ఎవరు నా వెనకున్న అబ్బాయి? ఎవరు? ఏది ట్రాయా? మంచి కోటీశ్వరుడు అనుకోండి, బాగా డబ్బున్నవాడు. పొద్దున మొదలు పెట్టుకొని తెల్లవార్దులు ఆయన ఇంటి దగ్గర నేను మొర పెడతా కూర్చున్నా. నాకు ₹1,00,000 కావాలి, ₹1,00,000 కావాలి, ₹1,00,000 కావాలి, ₹1,00,000 కావాలని. ఆయన ఇస్తాడా? ఆయనేమంటాడు? పొద్దున్నే వచ్చి కూర్చున్నాను అనుకో, నాకు 1,00,000 కావాలి, 1,00,000 కావాలి, శ్యామ్ బ్రదర్ 1,00,000 కావాలి, శ్యామ్ బ్రదర్ 1,00,000 కావాలంటే నేను అంటాడు. అంతేగాని నేను పొద్దున్న నుంచి సాయంత్రం దాకా అడిగానని నాకు ఇస్తాడా? లేకపోతే నైట్ స్టార్టింగ్ మొదలుకొని నైట్ అయిపోయిన దాకా నేను అడిగానని ఇస్తాడా? అట్టు ఇచ్చే పని అయితే మిమ్మల్ని అడుగుతా, మీ ఇంటికి వచ్చి నాకు 1,00,000 కావాలి ఇవ్వండి. స్తోత్రం. ఇస్తారా ఎవరన్నా? చెప్పండి. మరి నేను అస్సలు ఎట్లా చేశాను తెలుసా బ్రదర్? ప్రార్థన తెల్లవార్దులు నిద్రపోకుండా చేశా, కార్యం జరిగింది. అంటే ఇప్పుడు ఏది గొప్ప? నీ ప్రార్థన గొప్ప, దేవుడి కృప గొప్ప? కృపను తీసి తొంగలో దొక్కేసి ప్రార్థనను హైలైట్ చేసావేంది? నీ ప్రార్థనను మహింపరిచావేంది? అంటే తమరు ప్రార్థించారని, తమరు ఫాస్టింగ్ ఉన్నారని, తమరు నిద్ర గాశారని, తమరు త్యాగం చేశారని దేవుడు బెండ్ అయిపోయి, దేవుడు కదిలిపోయి, వణికిపోయి, గడగడగడలాడిపోయి మన ప్రత్యక్షమై నీకు సాయం చేశాడా? కాదు కదా. మరి దేన్ని బట్టి చేశాడు? నిన్ను అడుగుతా, నీవు 2 రోజులు వచ్చి మీ ఇంటికాడ కూర్చొని అడుగుతా, నాకు లచ్చ కావాలని. వారం రోజులు అడుగుతా, ఇస్తావా? ఇస్తావా? పోలీస్ స్టేషన్కి ఫోన్ చేస్తా, వీడు ఎవడో మా ఇంటికాడ నుంచి పోవట్లేదయా, ఎన్ని చెప్పినా పోవట్లేదు, మీరన్నా తీసుకెళ్ళండి. కానీ నువ్వు అలాగ ప్రార్థనా గదికి వెళ్ళి నా తండ్రి అంటే వెంటనే ఆయనలో కృప మేలుకుంటుంది. నువ్వు ప్రార్థనా గదికి వెళ్ళి కన్నీరు గార్చి నానా అంటే ఏమి నా కుమారుడా, ఏమి నా కుమారి అంటున్నాడు. దేన్ని బట్టి? ఆయన కృపగదు మేలుకుంటుంది, కృపగదు సాయం చేస్తుంది, కృపగదు స్వస్థపరుస్తుంది, కృపగదు బాగు చేస్తుంది, కృపగదు బ్రతుకునిచ్చింది, కృపగదు నడిపిస్తుంది, కృపగదు ఫీడింగ్ ఇస్తుంది, కృపగదు రక్షణనిచ్చింది, కృపగదు నిత్య జీవం ఇచ్చింది, కృపగదు పరిశుద్ధాత్మనిచ్చింది, కృపగదు రాకడలను ఎత్తబడేటట్టు చేసేది. కృపగద వచ్చేటప్పుడు యేసయ్య తీసుకొని వస్తుంది. నా జీవితాన కురిసెనే నీ కృపామృతం, నా జీవితాన కురిసెనే నీ కృపామృతం, నా జిహ్వకు మధురాతి మధురం నీ కృపతోనే అనుక్షణం తృప్తి పొందెదను, నీ కృపతోనే అనుక్షణం తృప్తి పొందెదను, నా జీవితాన కురిసెనే నీ కృపామృతం. కృప లేకుండా ఏం పొందాం మనం? ఒకప్పుడు నేను కూడా ఫీల్ అయ్యేవాడిని, మనం బాగా ప్రార్థన పర్లేం కదా, బాగా ప్రార్థన చేస్తున్నాం, అందుకని దేవుడి కార్యాలన్నీ ఇన్ని కార్యాలు చేశాడు, ఇంత గొప్ప చేశాడని
ఎవరన్నా వచ్చి అడిగితే, ఏం బ్రదర్ అసలు మీరు ఇలా పరిచర్య చేయడానికి కారణం ఎవరన్నా అడిగితే, ఏవో కారణాలు చాలా ఉండుంటాయిలే అనుకునేవాడిని. బంపర్ స్ట్రోక్ ఇచ్చాడు యేసయ్య ఈ మధ్య కాలంలోనే ఇచ్చాడు. ఒక దెబ్బకి మొత్తం విరిగిపోయింది. అరే, ఇప్పుడు నువ్వు వచ్చి ప్రార్థన చేస్తుంటే అన్నీ నేను ఇచ్చానని నువ్వు ఫీల్ అవుతున్నావు. అసలు నువ్వు పుట్టక ముందు నువ్వు ప్రార్థన చేస్తే నేను పుట్టించానంటరా అని అడిగాడు. నువ్వు నన్ను తెలుసుకోకముందు అన్యుడిగా 20 సంవత్సరాలు బతికావు. అప్పుడు నువ్వు నన్ను అసలు గుర్తించలేదు కదా, నన్ను ఎరగలేదు, ఎగతాళి చేసావు కదా. అప్పుడు మరి నువ్వు ఏం చేసావు? నీకు అన్ని సాయాలు చేసి అన్ని చావుల నుంచి నేను కాపాడాను రా అని అడిగి. మీకు అర్థమైందా? మీ బతుకులు కూడా అంతే. మరి ఇప్పుడు ఎచ్చులు పడుతున్నావు నువ్వు, మనం ఇప్పుడు ఎచ్చులు పడుతున్నావు. నేను ఇంత ప్రార్థన చేశా, అస్సలు నా ప్రార్థన దెబ్బకి దేవుడు గడగడలాడిపోయి ఇన్ని కార్యాలు చేశాడు అంటున్నావు నువ్వు. నీ ప్రార్థన గొప్పదా? నువ్వు మోకాళ్ళు వేసి నానా అనగానే ఏమి నా కుమారుడా అని ఆయన కృప గొప్పదా? చెప్పు. నీ నీతి గొప్పదా? ఆయన కృప గొప్పదా? నీ పరిశుద్ధత గొప్పదా? ఆయన కృప గొప్పదా? నీ ఉపవాసం గొప్పదా? ఆయన కృప గొప్పదా? అందరు నిద్రపోతుంటే నువ్వు నిద్ర మానుకొని కూర్చున్నావు. ఆయనలో కృప మేలుకుంది. ఏమి నా కుమారుడా, బిడ్డలందరూ నిద్రపోలేదేంది నువ్వు? నా పరిస్థితి నిద్రపోయేటట్లేదు తండ్రి, నాకు నిద్ర పట్టట్లేదు తండ్రి, నేను అనుభవిస్తున్న ఈ వేదన నాకు నిద్ర రానివ్వట్లేదు తండ్రి, నా కండిషన్ సీరియస్గా ఉంది తండ్రి. అవునా? బాధపడుకో, నేను సాయం చేస్తాలే నీకు. నువ్వు నిద్ర మానుకుంటే ఆయనలో కృప మేలుకుంటుంది. నువ్వు అన్నం మానుకుంటే ఆయనలో కృప మేలుకుంటుంది. అందరూ తిన్నారుగమ్మా, నువ్వు ఎందుకు తినలేదు నా కుమారి? నాకు తినబుద్ధి కావట్లేదు తండ్రి. ఎందుకు? నా పరిస్థితి అట్లా, చావా బ్రతుకా అన్నట్టుంది నా పరిస్థితి, నాకు తినబుద్ధి కావట్లేదు తండ్రి. అవునా? దేన్ని బట్టి నువ్వు అన్నం అనుకున్నావు నా కుమారి, నా కుమారుడా? ఇదిగో ఫలానా పరిస్థితి నన్ను కృంగదీస్తుంది తండ్రి. అవునా? సరేపో, దాన్ని తీసేస్తాను పో. నువ్వు ఎప్పుడైతే తిండి మానుకున్నావో, నీ తిండి మానుకున్న నీ ఉపవాసం గొప్పది కాదు, కానీ నువ్వు అన్నం మానుకున్నందుకు ఆయనకి కలిగింది చూడు కృప. ఆ కృప గొప్పది. ఆయన గొప్పోడు, ఆయన కృప గొప్పది. ఎంతమంది ఒప్పుకుంటారు? అసలు దీన్ని గుర్తించకముందే మన ప్రార్థన, మన ఉపవాసం, మన జాగార ప్రార్థన, మన త్యాగం, మన పరిశుద్ధత అనుకుంటున్నప్పుడే ఇంత కృప చూపినోడు, అయ్యా నావేవి కావయ్యా, నా ప్రార్థన కాదు, నా ఉపవాసం కాదు, నేను ఉపవాసం ఉన్నా నా పొట్ట మాడింది అనగానే వెంటనే స్పందించావు చూడు, నా మీద నీకున్న ఆ కృప గొప్పది ప్రభువా అని నువ్వు అనగలిగితే ఇంకా ఎన్ని పొందుకుంటావో తెలుసా? నువ్వు ఎన్ని పొందుకుంటావో తెలుసా? ఏది గొప్పది? అందరూ చెప్పాలి ఇప్పుడు. అది కృప ఎవరికి దొరికిద్ది? అహంకారులను ఎదిరించి దీనులకు కృప చూపుతాడట. నేను మొన్న ప్లేస్ కోసం నేను అడిగానని లైవ్లో కూడా చెప్పాను. నేను వేప చెట్టుకు అరుగు కట్టించిపోయి అరుగు మీద మోకాళ్ళు వేసాను, స్థలం బలిగెత్తిందని. ఇట్లాంటివన్నీ విరగొట్టాడు, పెట్టాడు దేవుడు. అడిగాడు నన్ను, ఎరా పెద్ద నువ్వు అరుగు కట్టించి మనగాడివి మోకాళ్ళు వేస్తే నీ గడగడలాడిపోయి నీ కార్యం చేశాను. నువ్వు అరుగు కట్టించి మోకాళ్ళు వేస్తే నాకు కృప కలగాలి కదరా, కృపను బట్టే కదా నీకు ఏదైనా ఇచ్చేది నేను. మరి కృపను కదా నువ్వు గణపరచాల్సింది. నీ ప్రార్థనను నువ్వు హైలైట్ చేసావింది. మహిమ రావాల్సింది ప్రార్థనకా కృపకా? అలాగని ప్రార్థన చేయొద్దా? మనం అడిగినా అడగకపోతేనే ఇంత కృప చూపుతున్నాడు, అడిగితే చూపించడా?
దేవుని కృప యొక్క విలువ, ఆ కృప యొక్క స్పందన మనకు అర్థమైంది కనుక మరి నిశ్చయముగా ఇప్పుడు ఇంకా విశ్వాసం బలపడిద్ది మనకి. ఇప్పుడు ప్రతిదానికి ప్రార్థన చేయాలనిపించింది. ఎందుకంటే నేను మోకాళ్ళలోని కన్నీరుగా వచ్చి నానా అంటే ఏమి నా కుమారి అంటాడు నా తండ్రి కృపగలవాడు. నేను పొట్ట మార్చుకొని కూర్చున్నానంటే ఏమి నా కుమారి ఎందుకు తినలా, ఏమి నా కుమారుడు ఎందుకు తినలా నువ్వు అని అడుగుతాడు మా నాన్న. ఆయన కృపగలవాడు. నేను పొట్ట మార్చుకుంటే ఆయనలో కృప మేలుకుంటుంది. నేను మోకాళ్ళు ఉనితే ఆయనలో కృప మేలుకుంటుంది. నేను నిద్రగాస్తే ఆయనలో కృప మేలుకుంటుంది అని ఆ కృపను గ్రహించిన వారమైతే మరి ఎక్కువగా మనం ప్రార్థన చేస్తాం, ఉపవాసం ఉంటాం, జాగారం చేస్తాం, ఇవి మానుకోం. కాకపోతే ఎన్ని చేసినా, మనం ఎన్ని తిప్పలు పడినా వాటిని హైలైట్ చేయం. వాటిని హైలైట్ చేస్తే అది మన అహంకారం. నా ప్రార్థన, నేను ప్రార్థన చేస్తే తగ్గింది, నేను ప్రార్థన చేస్తే జరిగింది, నా ప్రార్థన, నేను ప్రార్థన చేస్తే ఇలా, నేను ప్రార్థన చేస్తే అలా. ఒకవేళ నేను మొర్ర పెట్టాను, నా మొర్ర గొప్పతనం ఏముందిలే కానీ నా తండ్రి కృప. నేను మొర్ర పెట్టినా ఆయన కృప చూపాలిగా. ఆయన కృప చూపకపోతే నేను ఎంత మొత్తుకున్నా రాదుగా. కాబట్టి ఇప్పుడు గొప్పది నా దేవుని కృపగా. కాబట్టి ప్రార్థనను బట్టి నేను ఎచ్చులు పడను. అలాగని ప్రార్థన చేయకుండా ఉండదు, ప్రార్థన చేయాలి. కానీ ప్రార్థన నా ప్రార్థన గొప్పది అనొద్దు. అందరు చెప్పండి, ఏమనొద్దు? అలాగని ప్రార్థన కూడదామా? ప్రార్థన చేస్తేనే కృప మేలుకుంటుంది. అలాగని ప్రార్థన కంటే కూడా కృప గొప్పది. అది గుర్తుపెట్టుకోవాలి గ్రహింపులో. ఇక నువ్వు ఏది పొందుకున్నా, అసలు ఎక్కడికి తీసుకెళ్ళాడు తెలుసా? నన్ను ఏ పాయింట్ కాడికి తీసుకెళ్ళి తెలుసా? పుట్టుక దగ్గరికి తీసుకెళ్ళాడు. నువ్వు ఏం ప్రార్థన చేసావని, ఏం త్యాగాలు చేసావని, ఏ ఉపవాసం ఉన్నావని, ఏం జాగారాలు చేసావని అసలు నిన్ను పుట్టించారా? నీ తల్లిదండ్రులు వద్దనుకున్నారు కదరా నిన్ను. అంటే వాళ్ళు వద్దనుకున్నా నిన్ను పుట్టిద్దాం అనుకున్నది నా కృప. మీ బతుకు అంతే. మీరంటూ ఉనికిలోకి వచ్చారంటే కృపను బట్టి సృష్టించాడు, కృపను బట్టి బతికించాడు, కృపను బట్టి పోషిస్తున్నాడు. ఆ కృపను బట్టే సువార్త నీకు అందేటట్టు చేశాడు. ఆ కృపను బట్టి నిన్ను రక్షించాడు. ఆ కృపను బట్టి నిన్ను రక్తంతో కడిగాడు. ఆ కృపను బట్టి నిన్ను పరిశుద్ధుని చేశాడు. ఆ కృపను బట్టే పరిశుద్ధాత్మనిచ్చాడు. ఆ కృపను బట్టే ప్రార్థనలకు జవాబులు ఇస్తున్నాడు. ఆ కృపను బట్టే ఉపవాసానికి జవాబిస్తున్నాడు. ఆ కృపను బట్టే ఆల్ నైట్ కి జవాబిస్తున్నాడు. ఆ కృపను బట్టే నీ కన్నీటికి జవాబిస్తున్నాడు. ఇదంతా ఆయన కృప. కృప ఎంత పెద్దదో చూడు, ఎంత పెద్ద విషయమో చూడు. ఎచ్చులు పట్టడానికి ఏముంది నీ దగ్గర, నా దగ్గర? పచ్చిగా చెప్పాలంటే ఏముంది? ఏం మొనగాడువా నువ్వు? నేనేం మొనగాడినా? అయితే నువ్వేం మొనగత్తెవా? నేనేం మొనగాడినా? మనం ఏమై ఉన్నాం? పౌలు అన్న మాట చూడేమన్నాడు? వారికంటే నేను మరి ఎక్కువగా ప్రయాసపడి తిని, ఆయనను ప్రయాసపడినది నేను కాదు. ప్రయాసపడి తిని అని ఆయనను ప్రయాసపడినది నేను కాదు, నాకు తోడయున్న దేవుని కృపయే అన్నాడు. ఇప్పుడు చెప్పండి, నేను పిల్లలు లేకపోతే చానాళ్ళు ప్రార్థన చేశాను అన్నయ్య, పిల్లలు పుట్టారు. బా ఎంత ప్రార్థనా శక్తి! కాదు, నేను మొర్ర పెట్టాను, నా తండ్రి కృప చూపాడు. నా తండ్రి కృప. నేను మొర్ర పెడితే ఇవ్వాలని రూల్ ఏముంది? నా తండ్రి కృప. కార్యం జరగాలని రూల్ ఏముంది? నా తండ్రి కృప. అట్లాగా మనం దీనులమై తగ్గించుకోవాలి. ఎచ్చులు పడరాదు. నువ్వు ప్రార్థనా పర్రాలివే కావచ్చు, కానీ ప్రార్థన తక్కువగా చేసేవాళ్ళని చూసి సరిగా ప్రార్థన చేయరు, సావరు అంటే ఫీలింగ్ ఏంది? నేను తెగ ప్రార్థన చేస్తానని బిల్డప్ అన్నమాట. ఇక నుంచి ఆ విధమైన ఎచ్చులు పడరాదు. అర్థమైందా?
నీ నీతిని గూర్చి కానీ, పరిశుద్ధతను గూర్చి కానీ, ప్రార్థనను గూర్చి కానీ, ఉపవాసాలను గూర్చి కానీ, ఇవన్నీ అవసరమే, చేయాల్సిందే. కానీ వాటిని బట్టి కాదు, అవన్నీ నువ్వు చేసిన ఆమోదించి నీకు కృప చూపే దేవుని కృప గొప్పది. నీ ప్రయాసను బట్టి కూడా నువ్వు అతిశయపడద్దు. నేను ఇంత కష్టపడ్డాను, అంత కష్టపడ్డానని కూడా ఎచ్చులు పడద్దు. ఒక రకంగా చెప్పాలంటే దేన్ని బట్టి కూడా నువ్వు అతిశయపడటానికి వీల్లేదమ్మా. అతిశయించువాడు, ఇంకా ఒక మాట చెప్పు, ఏమని చెబుతావు తెలుసా? నేను ప్రార్థిస్తే జవాబు ఇవ్వాలని రూల్ ఏముందన్నయ్య దేవుడు? నేను పొట్ట మార్చుకుంటే కనికరించాలని రూల్ ఏముందన్నయ్య దేవుడు? కానీ ఆయన కృప చూసావన్నయ్య? ఒక్కరోజేనన్నయ్య నేను అన్నమా అనుకుంది. ఆయన కృప చూసావా? వచ్చేసిందన్నయ్య నా మీదకి, ఆ కృప వచ్చిందన్నయ్య, ఆ కృప వచ్చిందన్నయ్య. ఒక్కరోజేనన్నయ్య నేను మా అనుకుంది, ఒక్కరోజేనన్నయ్య నేను ముందు ఏడ్చింది. ఆయన కృప చూసావా? ఆగలేకపోయాడన్నయ్య నాకు సాయం చేయకుండా. నాకు నన్ను ఆదుకున్నాడు, ఆశ్చర్యకార్యం చేశాడు, నాకు నన్ను స్వస్థపరిచాడు, నా వారిని బాగు చేశాడు, బంధకాల్లోంచి నన్ను విడిపించాడు, శత్రు భయం నుంచి నన్ను కాపాడాడు, ఆర్థిక సమస్యలు తొలగించాడు, అప్పుల ఊబిలోంచి బయటికి లాగి. కృపన్నయ్య, కృపన్నయ్య. నాకు సాయం చేయడానికి ఏముందన్నయ్య నా దగ్గర? నేను మంచివాడినా, మంచిదాన్నా, నీ యోగ్యుడినా, యోగ్యురాలనా? ఏముందన్నయ్య? నన్ను సేవకు వాడుకుంటున్నాడు అన్నయ్య. ఏముంది? ఎవరికంటే మంచివాడు అన్నయ్య నేను? కృప కాదు? ఎవరికంటే ఎక్కువ అన్నయ్య నేను? ఎవరికంటే మేధావిని, ఎవరికంటే జ్ఞానవంతుడిని, ఎవరికంటే పరిశుద్ధుడిని, ఎవరికంటే నీతి గలవాడిని? నేను కృప కదా అన్నయ్య. ఈ దీనుడి మీద, ఈ అయోగ్యుడి మీద, ఈ అపాత్రుడి మీద, అపాత్రురాలి మీద, ఈ అభాగ్యురాలి మీద కృప వచ్చిందన్నయ్య. కృప 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 వచ్చిందన్నయ్య. కృప ధ్వజముగా ఎత్తాడన్నయ్య ఆ కృప వలన. ఇంకా చెప్పాలంటే నేను అయోగ్యురాలిని, అయోగ్యుడినన్నా, నేను అనర్హుడిని, అనర్హురాలినన్నా. పొందాను ఏదన్నా అంటే ఆయన కృపేనన్నా. పొందాను ఏదన్నా అంటే ఆయన కృపే. ఆ కృప యందు, ఆయన యందు అతిశయపడాలి మనం. ఇంకంత మించి ఏముంది చెప్పు? ఇది కదా పద్ధతి, మన హృదయంలో ఉండాల్సిన అమరిక ఇది కదా. కానీ ఇప్పటిదాకా మనం తప్పు ట్రాక్లోనే ఉన్నాం. మనం కలిగి ఉన్న వాటిని గొప్పగా ఎంచుకున్నాం, కానీ అన్నిటికంటే టాపులో ఆయన కృప ఉందన్న సంగతి మనం విస్మరించాం. ఎంత శాశ్వత కృప చూపాడో చూడు. పర్వతాలు తొలగినా, మెట్టలు తత్తరిల్లినా నా కృప నిన్ను విడిచిపోదన్నాడు. అంత పర్మనెంట్గా పెట్టేశాడు కృపని మన వెంట. ఎంత చెప్పాలి కృపను గురించి? ఇది కీలకమైన పాయింటా కాదా? అదే మనం కలిగి ఉన్న వాటిని బట్టి గొప్పగా చేస్తే మనం అహంకారులం, మనం అయోగ్యులం, అపాత్రులం అని గుర్తించి మన అయోగ్యతను మనం ఎరిగి మాట్లాడినట్టయితే మనం దేవుని ఎదుట దీనులం. అప్పుడు ఇంకా ఎక్కువ కృప దొరికిద్ది మనకి. దేవుని దగ్గర ఇంకా ఎక్కువ కృప మనం పొందినట్లు మన స్వీయ విషయాలలో దీనులం అయిపోదాం. ఇంకా మన అయోగ్యతను, అనర్హతను గుర్తించి దేవునికి దగ్గర అవుదాం. దేవుని కృపను ప్రేమిద్దాం, దేవుని కృపను గణపరుద్దాం, దేవుని కృప యొక్క ఔన్నత్యాన్ని ఎత్తి మాట్లాడదాం. కొంతమంది మాట వరుసగా దేవుని కృపను బట్టి అన్నయ్య, దేవుని కృపను బట్టి అంటుంటారు, కానీ మాట వరుసకే. ఇప్పుడు అన్నారనుకో దేవుని కృపను బట్టి అని, ఇప్పుడు క్లారిటీ ఉంటుంది. అంతకుముందేమో మాట వరుసగా అనేవాళ్ళు, దేవుని కృపను బట్టి అన్నయ్య, దేవుడి కృపను బట్టి ఇట్లా చేశాడు, దేవుని కృపను బట్టి అట్లా చేశాడని ఆశువుగా అదొక అలవాటు మాటగా వాడేవాళ్ళు. ఇప్పుడు మాట్లాడలేరు అట్లా. ఇప్పుడు కృప అనగానే ఆగుతారు. ఇక దేవుని కృప అన్నయ్య, దేవుని కృప అని గట్టిగా అక్కడ ఆగుతారు. ఆగుతారా, పరిగెత్తుతారా? ఎంతమందికి అర్థమైందండి నేను చెప్పింది? అబద్ధాలు ఆడకుండా చెప్పండి. అర్థమైతేనే చేతులు ఎత్తండి. నిజంగా అర్థమైందా? ఇంతమందికి అర్థమైందా? దేవునికి స్తోత్రం. చెప్పు, దేన్ని కనపరుస్తావు? ఎవరిని కనపరుస్తావు? అంతే. ఏమన్నా డిమాండా? నువ్వు పోయి కూర్చొని కన్నీళ్లు గర్వంగానే నీకు ఇవ్వాలన్న రూలా? ఏమన్నా డిమాండా? ఏం చూసి? ఏంది నీ మొనగెత్తితనం? ఏం లేదు.
ఆయన కృప, ఆయన దయ, ఆయన దానం. ఎవ్వరం లేదు ఇక్కడ, ఎవ్వరికి లేదు. పౌలంతటి వాడే ప్రయాసపడింది నేను కాదు, నాకు తోడై ఉన్న దేవుని కృప అన్నాడు గనక దీనులంగా మనం దేవుని ముందుంటే, మన అయోగ్యతను మనం గుర్తుపట్టి దేవుని ముందుంటే ఆయన కృప చూపుతాడట. ఓకే, కృప చూపుటలో శ్రీమంతుడా, తరతరములకు ఆరాధ్యుడా. కృప చూపుటలో శ్రీమంతుడా, తరతరములకు ఆరాధ్యుడా. శాలేము రాజా నా యేసయ్యా, స్తుతి ఘనత మహిమ నీకేనయ్యా. శాలేము రాజా నా యేసయ్యా, స్తుతి ఘనత మహిమ నీకేనయ్యా. ఆరాధన స్తుతి ఆరాధన, 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 ఆరాధన స్తుతి ఆరాధన. దేవునికి మహిమ. ఎన్నోసార్లు జారిపడ్డావు, పనికిరాననుకున్నావు, ఆయన వదిలిపెట్టలా. ఆ కృప నిన్ను వెంటబడి వేంగా లేపా లే నడు అని ఈ రోజుకి నిన్ను ధైర్యం చేసి ముందుకు నడిపిస్తుంది ఆ కృప. నిన్ను బలపరిచింది ఆయన కృప, నిలబెట్టింది ఆయన కృప. అసలు ఈ రోజు ఇక్కడికి వచ్చి కూర్చున్నావంటే ఆయన కృప. పచ్చిగా చెప్పాలంటే అసలు ఈ రోజు ఇక్కడికి రాకుండా నిన్ను చేయడానికి నీకు ఆటంకాలు వచ్చినాయి ఇంటికాడే. ఈసారి వారం పోదాం అనిపించింది, అలాంటి పరిస్థితులు వచ్చినాయి. కొంతమందికి తెలుసు నాకు ఆ సంగతి. అబద్ధాలు ఆడకుండా చెప్పండి, వచ్చినాయా రాలేదా? ఆ పరిస్థితి వచ్చినాయా రాలేదు? ఎంతమంది చేతులు ఎత్తారు? చేతులు అదిగో చూడు, ఎంతమంది చేతులు ఎత్తారు. అయినా సరే అవన్నీ డీల్ అయిపోయినాయి, పరిగెత్తుకొని వచ్చావు సన్నిధికి. ఎట్లా వచ్చావు? కృప. కృప తెచ్చి కూర్చోబెట్టింది. రా, ఈరోజు నీతో బోల్డ్ అని విషయాలు మాట్లాడాలి. రా పిచ్చోడా, ఏడికి పోతావు? రా, పట్టుకొచ్చాడు. పిచ్చిదానా, ఏడికి పోతావు? వెర్రి మొహం, ఈరోజు స్పెషల్గా మాట్లాడాలి నీతో, రా అని తీసుకొచ్చాడు. ఈ లైవ్లో కూడా నువ్వు వచ్చావంటే కృపే. కృప, కృప నీ మీద ఉంది, అందుకే వచ్చి ఈ మాటలు వింటున్నావు నువ్వు, లేకపోతే కష్టం. ఎప్పుడు కృపని గణపరచండి, ఆయనను గణపరచండి, ఆయన ప్రేమని గణపరచండి, ఆయన దయను గణపరచండి, ఆయన మంచితనాన్ని గణపరచండి. నువ్వు నీతిగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి, ప్రార్థన చేయాలి, ఉపవాసం ఉండాలి, జాగారం చేసి ప్రార్థన చేయాలి, అన్నీ అవసరమే. ఇవన్నీ దేనికి ఉపకరించినాయి అంటే ఆయన కృప నీ మీద కలగటానికి ఉపయోగపడ్డాయి. అర్థమైందా? కాబట్టి ఎన్ని ఉపయోగించినా కృప కలగటం గొప్పతనం కదా. కాబట్టి వీటిని గణపరచొద్దు, కృపని గణపరచు. అలాగని వీటిని మానమని చెప్తున్నానా? మానితే కృప కలగదు కదా. కాబట్టి అవసరం. కానీ నా ప్రార్థన, నా ఉపవాసం, నా పరిశుద్ధత, నా నీతి, అసలు ఎట్లా ఉంటే మరి ఇట్లా నేను అనే అసలు ఎట్లా ఉంటే, ఎందుకు దీని దగ్గర స్టాండ్ వేసాను తెలుసా? ఇది బాగా ఎక్కాలి మీ మైండ్కి అని. ఎందుకంటే మన దగ్గర ఒక దరిద్రం ఉంది, మర్చిపోయే దరిద్రం. ఇది మర్చిపోకూడదు. పంట పండిందంటే మరి ఆ ఫలానా మందులు ఆడాను, మరి బలం వేసాను, మరి మామూలుగా చేశాను వ్యవసాయం. పోటుగాడు బాగా నోటికాడికి వచ్చినప్పుడు బాగా వ్యవసాయం చేశాను, పండింది అన్నావు అనుకో, బాగా వరి పొట్ట మీదకి వచ్చిన ఒక్క జల్లు పడింది అనుకో, ముసుకేసుకొని కూర్చుంటావు. బాగా బలం వేసి బాగా వ్యవసాయం చేసి బాగా పెంచావు కదరా కంకుల్ని, కోసుకో అమ్మా కోసుకో. ఒక్క జల్లు పంపించాడంటే కూర్చుంటావు, నెత్తిన గొడ్డ వేసుకొని మొత్తం పోద్ది. ఓకేనా? కష్టపడ్డావు ఓకే, కానీ కృపను ఘనపరచు. నేను కష్టపడిందా నా గొప్పతనం ఏముందన్నయ్యా? అదిగో అన్నం పెట్టేది నాథుడు ఆయన. అది పండిందంటే ఆయన కృప.
కృప ఏంది? నువ్వు కష్టపడ్డా ఫలించొద్దంటాయా? ఆయన కృప లేకపోతే ఏం ఫలిస్తుంది? పెద్ద పెద్ద చదువులు చదివిన వాళ్ళు ఆడ కూర్చున్నారు. మరి నేను ఉద్యోగం చేస్తున్నా అంటే కృప కాదు? నా తండ్రి మరి నాతో పాటు చదివిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు ఎవరికి లేని అవకాశం నాకు ఇచ్చి మరి నాకు ఉద్యోగం ఇచ్చాడు నా తండ్రి, అని కృప కాదు? నా కాడికి మొనగాళ్ళు చాలామంది ఉన్నారు, మరి నాకు సేవ ఇచ్చాడు, కృప కాదు? ఎవరి కాడికి మొనగాండా నేను? కృప. ప్రతి దానిలో ఆయన కృపను వెతుకు, ధన్యుడు అయిపోతావు, ధన్యురాలు అయిపోతావు, సంతోషపెట్టినోడు అవుతావు, సంతోషపెట్టిన దాన్ని అవుతావు, దేవుల్లో వాస్తవికతను గుర్తించిన దాన్ని గుర్తించినోడు అవుతావు. ఇప్పుడు చెప్పండి, ఇంకా దేన్ని బట్టన్న ఎచ్చులు పడతారా? చెప్పండి, దేన్ని బట్టన్నా ఎచ్చులు పడతారా? పడదు. అలాగని ప్రార్థన చేయరా? ఇంతకు ముందు కంటే ఇప్పుడు ఇంకా బాగా చేస్తారు. ఎందుకంటే మన మోకాళ్ళుని కన్నీరు గార్చినప్పుడు ఆయన కృప మేలుకుంటుంది అని అర్థమైంది కాబట్టి ఇప్పుడు ఇంకా దగ్గర అవుతాడు. ఎక్కువ కృప పొందినట్లు మీ స్వీయత విషయంలో విరిగిపోయి దీనులవ్వండి. నేను నేర్చుకుంది అది, నా తండ్రి నాకు నేర్పింది అది, ఇది నాకు బయలుపరిచిన ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఎచ్చులు పట్టడం మానేశా. ఎచ్చులు పట్టడం అంటే మన ప్రార్థన గొప్పది, మన నీతి గొప్పది, మన దీన మనసు గొప్పది, మన త్యాగం గొప్పది, మన అది గొప్పది, మన ఇది గొప్పది అని ఎచ్చులు పట్టడం మానేశా. అంటే ఎవరితో పడలా? మనసులో. మరి దేవుడు నన్ను వాడుకుంటున్నాడంటే మనం పర్లేదులే అనుకునే తత్వం. పర్లేదు కాదు, పర్వా ఉంది. దేవుడు పక్కన పెట్టడానికి ఉంది అవకాశం, కానీ చేతబట్టి వాడుతున్నాడంటే మరేం చెప్పు? జగదుత్పత్తికి ముందుగానే ఏర్పరచుకొని నన్ను పిలచితివా, నీ పిలుపే స్థిరపరచెనే, నీ కృపయే బలపరచెనే, నీ కృపయే ఈ పరిచర్యను నాకు అనుగ్రహించెను. అరే వీళ్ళు ఎందుకు ఇంతసేటు కృపా 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 కృప అని పిచ్చి పిచ్చిగా పాటలు పాడారు ఏందా అని చాలాసార్లు ఆలోచన వచ్చింది. ఇప్పుడు అర్థమైంది కృప విలువ. నీ కృప నాకు చాలును, నీ కృప లేనిదనే బ్రతుకలేను, నీ కృప నాకు చాలును, నీ కృప లేనిదనే బ్రతుకలేను, నీ కృప లేనిదనే బ్రతుకలేను. దేవునికి మహిమ. ఎన్ని పాటలు అండి పెద్దోళ్ళు రాసిన పాటలు కృప మీద. ఎరుగని రీతిగా నన్ను దర్శించే నీ కృప. మా నాన్న తెగబాడేవాడు, ఈ పాట పాడమనేవాడు. మా నాన్నకు అర్థమైనట్టుంది కృప. ఇంతవరకు కాచెనే చెంత నుండి నీ కృప, అంతము వరకు నడిపించునే, అంతే లేని నీ కృప. కృప 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 యేసు నీ కృప. టైం అయిపోయింది, ఈసారి ఎప్పుడన్నా పాడుకుందాం. పాడాలా పాడాలా? టైం అయిపోతుందిలే. సరే మరి మీరు పాడమంటే నేను ఎందుకు ఆగుతా? ఎరుగని రీతిగా నన్ను దర్శించే నీ కృప, ఎరుగని రీతిగా నన్ను దర్శించే నీ కృప, ఇంతవరకు
అంతేలేని నీ కృప అంతము వరకు నడిపించునే అంతేలేని నీ కృప 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 యేసుని కృప ఇదుగని రీతిగా నన్ను దర్శించే నీ కృప ఎదుగని రీతిగా నన్ను దర్శించే నీ కృప. కమ్మని పాటలు ఏమండి, కృప విలువ తెలిసిన వాళ్ళకి ఇంకా బాగుంటాయి. ఈరోజు మనకు అర్థమైంది. మీకు అర్థమైందా? ఎంతమందికి అర్థమైంది? కృపని కనపరుస్తారు కదా, ఇది అయిపోయింది. లాస్ట్ మాట చెప్పి ప్రార్థన చేస్తా. దీన మనస్సు కలిగిన వాడు దేవునికి అందంగా కనపడతాడు. దీన మనస్సు కలిగిన వాడు కృప పొందుతుంది. దీన మనస్సు కలిగిన వారికి దేవుడు ఒక సమయాన్ని నిర్ణయించాడట, తగిన కాలమట. దాని పేరు ఏం పేరంట? తగిన కాలం. మనల్ని పరిశీలించి దీన మనసు కలిగి ఉన్నామో లేదో చూసి మనకి డేట్లు రాసి పెడతాడు. అమ్మా, నీకు దీన మనసు ఉందిరా, నువ్వు అంతే ఉండరా, నేను నిన్ను హెచ్చించబోతున్నాను అంటాడు ఆయన. నాన్న, నీకు దీన మనసు ఉందిరా, నువ్వు అంతే ఉండు నాన్న, నా బలీయమైన చేతి కింద దీన మనసు కలిగి ఉండు. నీకు ఒక కాలం డిసైడ్ చేశాను, అది తగిన కాలం. ఆ టైంలో నిన్ను లేవనెత్తబోతున్నాను. నేను నిన్ను హెచ్చించబోతున్నాను. నేను నిన్ను ఆశీర్వదించబోతున్నాను. ఇప్పుడు నవ్వుతున్న వాళ్ళని చూసి నువ్వు కృంగిపోవద్దు. ఇప్పుడు నీ దీన మనసును బట్టి నీ మీద సాగించుకుంటున్న వాళ్ళని చూసి నువ్వు కలత చెందొద్దు, నువ్వు కృంగిపోవద్దు, నువ్వు అధైర్యపడొద్దు, నువ్వు విచారపడొద్దు, విస్మయం అందొద్దు. నేను నీకు నియమించిన తగిన కాలం ఒకటి ఉంది. అప్పటిదాకా నా బలమైన చేతి కింద దీన మనసు కలిగి ఉండును. నీకెందుకు అట్లుండో చెబుతా. నీకు నేను నిర్ణయించిన కాలం ఒకటి ఉంది. అది నేను నీకు తగిన కాలంగా డిసైడ్ చేశాను. ఆ కాలంలో నేను నిన్ను హెచ్చించబోతున్నాను. అది ఆత్మీయంగా హెచ్చిస్తాడో, భౌతికంగా హెచ్చిస్తాడో, ఎలా హెచ్చిస్తాడో అక్కడ రాశాడు. భౌతికంగా హెచ్చిస్తాడు, ఆధ్యాత్మికంగా కూడా హెచ్చిస్తాడు. నువ్వు హడావుడి పడవాకు, తపన పడవాకు, నువ్వు చూపించుకోవడానికి ట్రై చేయవాకు, ఏదేదో అనుకుని పరిగెత్తవాకు. కొంచెం దాక్కో, దీన మనసు కలిగి ఉండి ఇక్కడ నా చేతి కింద ఉండు. ఉంది, నీకు నిర్ణయించిన టైం ఉంది. వెయిట్. ఉప్పొంగవాకు, పెట్టిరేగవాకు, కాస్త ఆగు, నా చేతి కింద కూర్చో. దీన మనసు కలిగి నా చేతి కింద, నా బలీయమైన రెక్కల కింద దీన మనసు కలిగి ఉండు. తగిన కాలమందు నేను నిన్ను హెచ్చించబోతున్నాను అంటున్నా. దీన మనస్సు గలవాని నా దేవుడు ఆయన నిర్ణయించిన కాలమందు హెచ్చిస్తాడు. ఇది 3వ బెనిఫిట్. చేస్తాడు, తప్పకుండా చేస్తాడు. మరి నచ్చిద్ది ఆయనకి దీన మనసు ఇష్టం. రా, నేను నిన్ను ఏర్పరచుకున్నాను రా అంటే భక్తులందరూ ఏమన్నారండి? రా, నేను నిన్ను ఏర్పరచుకున్నాను రా అంటే ఏమన్నారు? అవునా పెబ్బా, ఈ పక్కన వాళ్ళు ఎవరు పనికిరాలేదా? ఎట్టైనా నేను ఫస్ట్ నుంచి పెసలే పెబ్బా, నేను పెసలే అనుకుంటూ పోయారా? మోషే, రమ్ము, నిన్ను నా ప్రజల యొద్దకు పంపిస్తానంటే తగను ప్రభు అన్నాడు. పనికిరాను ప్రభు, నోటి మాంద్యం గలవాడిని, బలహీనుడిని, నేనెందుకు పనికొస్తా ప్రభు అని తన అయోగ్యతను ప్రకటించాడు. సీమోనో, రా అని కార్యం చూపిస్తే, ప్రభా ఇంత కార్యం చేశావు, నన్ను వెంట పెట్టుకోవాలనుకుంటున్నావా? నువ్వెక్కడ, నేనెక్కడయా? నువ్వు పరిశుద్ధుడివి,
నేను పాపాత్ముని, తగను, నీకు తగను ప్రభు, నువ్వేదో అనుకుంటున్నావు నీకు పనికి వస్తానంటే నన్ను విడిచిపో. పనికిరానయ్యా, నేను చెంచలుణ్ణి, అస్థిరుణ్ణి. ఇక మీదటి నీవు మనుషులను పట్టు జాలరివై ఉండు అన్నాడు. తన అయోగ్యతను ప్రకటిస్తే లేదు నేను నిన్ను వాడుకుంటాను అన్నాడు ఆయన. భక్తుల్ని పిలిచినప్పుడు ఎగబళ్ళ వాళ్ళేంటో వాళ్ళు గుర్తించారు. వాళ్ళ అనర్హత, అయోగ్యత వాళ్ళు ఎరిగి ఉన్నందున వాళ్ళని దగ్గరికి తీసుకున్నాడు. ఏం నచ్చిందయ్యా నా దగ్గర? ఏం నచ్చిందయ్యా? నాకు తెలిసి సీమోను పేతురు ఏడ్చినప్పుడు, అదే 3 సార్లు అబద్ధం ఆడినప్పుడు ఏడ్చాడు, వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చాను చూడు. అప్పుడు నాకు తెలిసి సీమోను పేతురు అడిగి ఉంటాడు. నేను చెప్పాగా ప్రభా, ఆనాడే చెప్పాగా ప్రభా, నా బతుకు ఇలాంటిది. నీ పక్కనే ఉండి, నీ దగ్గరే తిని, నీ దగ్గరే పండుకొని, నువ్వెవరో నాకు తెలియదని ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు అబద్ధం ఆడిన దుర్మార్గుడిని ప్రభా, అస్థిరుణ్ణి ప్రభా, అపనమ్మకస్తుణ్ణి ప్రభా, మోసగాడిని ప్రభా, అబద్ధీకుని ప్రభా. నేను చెప్పలేదా నీకు? అప్పుడే నన్ను పిలిచినప్పుడే చెప్పా, పనికి రాను, తగను ప్రభు, తగను. నన్ను పిలుచుకున్నావు, వెంట పెట్టుకున్నావు చూడు, అబద్ధాలు ఎట్టాడానో చూడు. అప్పుడు యేసయ్య ఏం మాట్లాడుంటాడండి? ఏమని ఉంటాడు? సీమోను, బాధపడకు, నీలో ఉన్న ఈ దీన మనసే నాకు నచ్చింది. నీ అనర్హతని, అయోగ్యతని గుర్తించావు చూడు సీమోను, ఆ దీన మనసే నాకు నచ్చింది. పర్లేదు, లైన్లోకి వస్తావులే, నేను అన్నమాట నెరవేరుస్తా, నిన్ను మనుషులను పట్టు జాలరిగా చేస్తా, నిన్ను మనుషులను పట్టు జాలరినిగా చేస్తా. చూస్తావుగా, చూడు. అస్థిరుండన్నావు, చెంచలుండన్నావు, స్థిరం లేనుండన్నావు, నేను నిన్నే వాడుకుంటా. నీవు మాట్లాడితే వేలాది మంది మారిపోయి బాప్తిసము పొందేటట్టు నేను చేస్తా. ఒక ప్రసంగానికి 3,000, ఒక ప్రసంగానికి 5,000, ఒక దెబ్బకి 2 ప్రసంగాలకి 8,000 మంది బాప్తిస్మం పొందారు. దీన మనస్సు గల వారిని ఎంత ఇష్టపడతాడండి. ఈరోజు దీన మనస్సు యొక్క సౌందర్యం, అందులో ఉన్న విభిన్న కోణాలు అన్నీ సుస్పష్టంగా దేవుడు మనతో మాట్లాడాడు. రా నువ్వు నా పనికి అన్నప్పుడు యోగ్యత, నేను కలవారమని వచ్చారా? నేను అనర్హుణ్ణి, అయోగ్యుణ్ణి, కానీ నన్ను పిలిచావు. నీ కృప, ఇది నీ కృప తప్ప నా యోగ్యత ఎంత మాత్రమూ కాదు, నీ కృప అంతే. పిలిచావుగా, కృపతో వాడుకో. అంతే. కాబట్టి నేను యోగ్యుడిని హడావడి చేయటం కాదు. తమ అనర్హతని, అయోగ్యతను గుర్తుపట్టి దేవుని బలీయమైన చేతి కింద కూర్చున్నారు. ఆ కాలం వచ్చింది, వాళ్ళందరినీ నా తండ్రి హెచ్చించాడు. ఆ హెచ్చింపు ఎంత గొప్పదంటే 1900 సంవత్సరాల క్రితం వెళ్ళిపోయారు. వాళ్ళ చరిత్ర 1900 సంవత్సరాలుగా ఇంకా మోగుతానే ఉంది. వాళ్ళ పేర్లు ఇంకా ప్రజల నోళ్ళలో మోగుతానే ఉన్నాయి. ఏ సినిమా స్టార్ను చూపించను అంత ధన్యత చెప్పాయా? అరే వాళ్ళ జీవితాలు, వాళ్ళ మాటలు, వాళ్ళ పదాలు, వాళ్ళ పాటలు, వాళ్ళ పలుకులు దేవుని పుస్తకం చేసి పడేశాడు కండి. ఏ సినిమా వాడికి దక్కింది ధన్యత? ఏ డ్రామా వాడికి దక్కింది ధన్యత? ఏ రాజకీయవేత్తకి, ఏ రాజుకి, ఏ రంగప్పకు దక్కింది ధన్యత? చెప్పు. దేవుని భక్తులకు దక్కింది ధన్యత. అట్లుంటది కృప. అది శాశ్వతమైన కృప.